సాయం ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. పెట్టుకోవాలి. పాఠ సంఖ్య 416 దాంట్లో 413 పాఠాలు 416 పాఠాలు దాంట్లో 413 పాఠాలు. ఆ కల్వరి మార్గంలో యేసు సిలువను మోసెను. పాఠ సంఖ్య 416 పాఠాలు 417 416 416 ఆ కల్వరి మార్గంలో యేసు సిలువను మోసెను. ఇంకా
ప్రవహించే యేసు రక్తము నది వలె సిలువపై ప్రవహించే ఆ కల్వరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కల్వరి మార్గములో గాయపడిన చేతులు చాచి ప్రభువులకు చుండెను గాయపడిన చేతులు చాచి ప్రభువులకు చుండెను పాపపు స్థితిని మార్చెను నిజ జీవం కన్నేమను పాపపు స్థితిని మార్చెను నిజ జీవము నేమను ఆ కల్వరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కల్వరి మార్గములో పాపములోని ఉన్నవా పాపము వలన మరణము పాపములోని ఉన్నవా పాపము వలన మరణము ఈ పాపములను కడుగును యేసు రక్తము ఈ పాపములను కడుగును యేసు రక్తము ఆ కల్వరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కల్వరి మార్గములో హృదయపు తలుపు అట్టుచున్నాడు హృదయము తలుపు తట్టుచున్నాడు హృదయము చేర్చుకొనుము యేసుని శాంతి నీకు దొరుకును చేర్చుకొనుము యేసుని శాంతి నీకు దొరుకును ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను రక్షణ నీవను ఓ సోదరా నెమ్మది నీవను ఓ సోదరి రక్షణ నీవను ఓ సోదరా నెమ్మది నీవను ఓ సోదరి ఆ కల్వరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కల్వరి మార్గములో పాట సంఖ్య 602.
591 నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. 602 591 602 602 కొత్త దాంట్లో, పాత దాంట్లో 591. దయచేసి గమనించండి, కొత్త పాటల పుస్తకాలు ఉన్నాయి కాబట్టి తీసుకోండి. 150 రూపాయలు మాత్రమే. కాబట్టి దాంట్లో చేర్చబడిన పాటలు ఉన్నాయి. 2022 సాంగ్ పుస్తకాలు ఉంటే అవసరం లేదు, ఎందుకంటే 2022లో ఏ పాటలు అయితే ఉన్నాయో 2024 దాంట్లో కూడా అవే ఉన్నాయి. కాబట్టి కొత్త పాటలు చిన్న పుస్తకాలు ఉన్నాయి, మరి తక్కువ ఉన్నాయి, త్వరగా తీసుకోండి. సువార్త పుస్తకాలు కూడా ఉన్నాయి. సువార్త అంటే బ్రదర్సే కదా పాటలు పాడేది, మాకు అవసరం లేదు అనుకోకండి. సిస్టర్స్ కూడా తీసుకోవచ్చు, తీసుకొని ఇంట్లో పాడుకోవచ్చు. గమనించండి. 602 591. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. ఇది ఏ నా ప్రార్థన, ఇది ఏ నా ప్రార్థన, నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి. నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి. నా స్వార్థ జీవితమంతా లయమైపోవాలి. నా స్వార్థ జీవితమంతా లయమైపోవాలి. యేసుని స్వభావము నాలో అధికమవుతుండాలి. యేసుని స్వభావము నాలో అధికమవుతుండాలి. పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి. పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి. ఇది ఏ నా ప్రార్థన, ఈ చిత్తము. ఇది ఏ నా ప్రార్థన, ఈ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. ఆదాము పాపము నాలో వసించి ఉండగా, ఆదాము పాపము నాలో వసించి ఉండగా, యేసు నీ రక్తము దాని రక్షింపజేయును. యేసు నీ రక్తము దాని రక్షింపజేయును. ఆటంకమేమీ లేక జీవధారలుండాలి. ఆటంకమేమీ లేక జీవధారలుండాలి. యేసుని జీవము నాలో నింపబడుచుకోవాలి. యేసుని జీవము నాలో నింపబడుచుకోవాలి. ఇది ఏ నా ప్రార్థన, నీ చిత్తము. ఇది ఏ నా ప్రార్థన, నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. ప్రాచీన స్వభావమంతా సిలువ వేయబడాలి. ప్రాచీన స్వభావమంతా సిలువ వేయబడాలి. దాని ప్రభావమంతా లయమైపోవాలి. దాని ప్రభావమంతా లయమైపోవాలి. అన్నిటిలో
స్వభావం తొంగి తొంగి చూస్తుంది. అన్నిటిలో పాత స్వభావం తొంగి తొంగి చూస్తుంది. ప్రతిదినము యేసు ప్రభువే నాలో వృద్ధి చెందాలి. ప్రతిదినము యేసు ప్రభువే నాలో వృద్ధి చెందాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము. ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. ఇహలోక కోరికలన్నీ సిలువ వేయబడాలి. ఇహలోక కోరికలన్నీ సిలువ వేయబడాలి. ప్రభువైన యేసుకు నాలో ప్రథమ స్థానముండాలి. ప్రభువైన యేసుకు నాలో ప్రథమ స్థానముండాలి. శరీరేచ్ఛలన్నీ మృతమై ఆత్మీయత రావాలి. శరీరేచ్ఛలన్నీ మృతమై ఆత్మీయత రావాలి. ఆత్మీయ జీవము నాలో అభివృద్ధి చెందాలి. ఆత్మీయ జీవము నాలో అభివృద్ధి చెందాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము. ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. లోకమంతాయు నాకై సిలువ వేయబడాలి. లోకమంతాయు నాకై సిలువ వేయబడాలి. లోకముకై నేను కూడా మృతమైపోవాలి. లోకముకై నేను కూడా మృతమైపోవాలి. కాదు లోకం యేసే నాలో ఘనపరచబడాలి. కాదు లోకం యేసే నాలో ఘనపరచబడాలి. ఆశలన్నీ నావి యేసులో దాగిపోయి ఉండాలి. ఆశలన్నీ నావి యేసులో దాగిపోయి ఉండాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము. ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నా శేష జీవితమంతా యేసుకే సమర్పితమై. నా శేష జీవితమంతా యేసుకే సమర్పితమై. ఆయన మహిమ స్వరూపం పొంది మార్పు చెందాలి. ఆయన మహిమ స్వరూపం పొంది మార్పు చెందాలి. ఒక దినాన యేసుని రూపం నాలో కనబడాలి. ఒక దినాన యేసుని రూపం నాలో కనబడాలి. మెడు మెడుగు ఆయన పోలిక నాలో ఏర్పడాలి. మెడు మెడుగు ఆయన పోలిక నాలో ఏర్పడాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము. ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము.
ఇదియే నా ప్రార్థన నీ చిత్తము నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. దయచేసి గమనించండి, వచ్చే సోమవారం ఇంకా ఖాళీలు ఉన్నాయి కాబట్టి చైన్ ప్రేయర్లో ఖాళీలు ఉన్నాయి రెండో సోమవారం. కాబట్టి రెండో సోమవారం ప్రార్థన చేసేవాళ్ళు మీ పేర్లు ఇవ్వచ్చు. ఉదయం 5 నుంచి 6 వరకు ఖాళీ ఉంది, 6 నుంచి 7 వరకు ఖాళీ ఉంది. దాని తర్వాత ఉదయం మరి 10 నుంచి 11 వరకు ఖాళీ ఉంది, 11 నుంచి 12 వరకు ఖాళీ ఉంది. దాని తర్వాత రాత్రి 8 నుంచి 9 వరకు ఖాళీ ఉంది. కాబట్టి ఈ 5 ఖాళీలు కూడా పూరించడానికి ప్రయత్నం చేయండి ఈ వారం లోపల. వచ్చే సోమవారం ప్రార్థన కొరకు మరి 5 ఖాళీలు మరి కంటిన్యూగా, అంటే మార్నింగ్ 5 to 6, 6 to 7 కంటిన్యూగా సెకండ్ మండే చేయాలని తీర్మానం కలిగిన వాళ్ళు మీ పేర్లు ఇవ్వండి. దాని తర్వాత మరి 10 to 11, 11 to 12 ఖాళీ ఉంది. రాత్రి 8 to 9 కాబట్టి ఉద్యోగస్తులు సాయంత్రం 6 నుంచే ఖాళీగా ఉంటారు కాబట్టి 6 to 10 మీ టైమే. కాబట్టి కైండ్లీ యూజ్ యువర్ టైం, యూజ్ ద ప్రివిలేజ్ ఆఫ్ ప్రేయింగ్ ఫర్ ద చర్చ్. సంఘం కోసం ప్రార్థించే ధన్యతను పోగొట్టుకోకండి. కాబట్టి దిస్ ఈజ్ ఫర్ స్పెషలీ ఫర్ ద ఎంప్లాయీస్. కాబట్టి ఇంకా టైం పెంచవచ్చు, 12 దాకా చేయొచ్చు. బ్రదర్స్ ఎవరైనా ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ మరి వర్కింగ్ ఎంప్లాయీస్, if at all really they are interested, we can extend it up to 12 also, brothers especially, because sisters cannot come after 9 or 10. So we can extend it up to 12 if at all brothers are really interested. We want to utilize the time properly for the glory and for the extension of his kingdom. కీర్తన 126. నూట 126 కీర్తన అందరం మార్చి చదువుకుందాం. 126 కీర్తన మార్చి చదువుకుందాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతిమి. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. ప్రేమ కలిగిన దేవుడు ఈ లేఖనాన్ని మన కొరకే దీవించును గాక. ప్రార్థనలో ప్రభు యొక్క సహాయం కోరుతాం. ప్రేమ గల మా పళ్ళు తండ్రి, పరిశుద్ధ దేవ మీకు వందనాలు. రాగులు మా ప్రియులు బట్టి వందనాలు. ఇంకా కూడా సంఘం విషయమైన భారము ప్రతి హృదయంలో కలగ చేయండి. సహవాసంలో ప్రభా చేరొచ్చుడి కొరకైన అపేక్ష ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా ప్రేమ గల తండ్రి మరి దేవ మరి దేవుని ప్రభా మహిమను బట్టి దేవుని నామ మహిమార్థమై ప్రభా సంఘంలో అధిక భాగం ప్రభా సంఘంగా కూడి వచ్చేటువంటి అనుభవంలోనికి మీరు తీసుకురండి. ప్రభా నిర్లక్ష్య భావం తీసివేయండి. ఇది ఇరుకు మార్గం పెంగల తండ్రి కనుక ఇరుకు మార్గంలో మేము ఉన్నాం కాబట్టి శ్రమలు నిందలు భరిస్తూనే మేము ముందుకు సాగాల, కష్ట బాధలు కనుక ప్రార్థిస్తుంటున్నాం. ఒకనాడు మా ప్రభు మా కన్నీళ్ళ బాష్ప బిందులన్నీ తుడుస్తాడు. ఆ నిరీక్షణ కలిగి మహిమా నిరీక్షణ కలిగి ఈ లోకంలో ప్రభు కొరకే శ్రమపడ్డం నేర్పించండి. తీసుకొని రండి, భారంతో తీసుకొని రండి, సమర్పణతో తీసుకొని రండి, నిశ్చయతో తీసుకొని రండి. మనుషుల కొరకు కాదు, దేవుడు చూస్తున్నాడని. ప్రభా నీ ప్రేయలను నీ సంఘమును స్వరక్తమిచ్చి కొనుక్కున్న వారిని ప్రభా జీవగ్రంథం ముందు పేర్లు రాయబడిన వారిని దర్శించండి, గద్దించండి. రంగుల తండ్రి వారిని దేవునిటికి నడిపించండి. రంగుల తండ్రి ప్రార్థిస్తూ ఈ సమయం మాకు ఆస్వాదించి మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట మా గమనం తీసుకొచ్చిన లేఖనం కొరకే మేము స్తుతిస్తూ దీవించమని సంధించి దర్శించమని క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామం పేరిట సహాయం కోరి
మరొకసారి నేను ప్రాణాత్మదేవం మీ నిబంధన పక్షులకు వస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము 126వ కీర్తనలో మనం చూస్తే ఇక్కడ సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, సియోనుకు తిరిగి వచ్చిన వారు, సియోన్ అనుభవంలోనికి వచ్చినటువంటి వారు, సియోన్ అనుభవంలో నిలిచి ఉన్నటువంటి వారు, సియోన్ అనుభవంకి వచ్చినటువంటి వారు, సియోన్ అనుభవంలో నిలిచి ఉన్నటువంటి వారు. కాబట్టి వారి అనుభవాలు ఏమై ఉన్నాయో 126వ కీర్తనలో రాయబడినాయి. సియోనుకు తిరిగి వచ్చినటువంటి వారు, కొంచెం పెంచి, సియోనుకు తిరిగి వచ్చినటువంటి వారు. సియోన్ అనుభవంలో ఉన్నావా? సియోను వాసిగా చేయబడ్డావు. పాట పాడతాం కదా, సియోను వాసులారా, సియోను వాసులారా, సకలా వాగ్దానములు మనవాయను, సకలా వాగ్దానములు మనవాయను, సాగిల్లపడి యేసును ఆరాధించెదము, సాగిల్లపడి యేసును ఆరాధించెదము, సియోను వాసులారా, సియోను వాసులారా. సియోను వాసులుగా ప్రభు చేస్తున్నాడు. కానీ సియోను వాసులుగా ఉన్నామా? సియోను అనుభవంలో నిలిచి ఉన్నామా? ఇక్కడ కొంతమంది 126వ కీర్తనలు మనం చూస్తే వీరు సియోను అనుభవాన్ని పోగొట్టుకున్నారు. ఏం చేసుకున్నారు? సియోను అనుభవాన్ని పోగొట్టుకున్నారు, సియోను అనుభవాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అట్లనే నేటి దినాల్లో కూడా చాలామంది దేవుని ఇంట్లో ఉన్నారు, కానీ దేవుని ఇంటి యొక్క అనుభవం లేదు వారికి, దేవుని ఇంటి యొక్క అనుభవం లేదు వారికి. దేవుని ఇంట్లో ఉన్నారు, కానీ దేవుని ఇంటి యొక్క అనుభవం వారికి లేదు. కాబట్టి మనం చూస్తుంటున్నాం 36వ కీర్తన 8వ వచనం, 36వ కీర్తన 8వ వచనం, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నువ్వు వారికి త్రాగించుచున్నావు. దేవుని మందిరం యొక్క సమృద్ధి వలన వారు ఏం పొందుతున్నారంటే సంతృప్తి నందుచున్నారు. ఆనంద ప్రవాహంలోనిది ఏం చేస్తున్నారంటే వారు కాబట్టి మనం చూస్తుంటున్నాం తృప్తి లేని జీవితాలు. సియోన్లో ఉన్నారు కానీ తృప్తి లేదు. అది మాత్రమే కాదు, ఆనంద ప్రవాహం, ఆనందం నదివలే ప్రవహించడం లేదు ఇప్పుడు వారి జీవితంలో. ఇప్పుడు ఇంకా సంతోషానికి ప్రతిగా దుఃఖము ఏరులై పారుతూ ఉంది, కన్నీరు ఏరులై పారుతూ ఉంది, అసమాధానం ఏరులై పారుతూ ఉంది, ద్వేషము ఏరులై పారుతూ ఉంది, కోపము ఏరులై పారుతూ ఉంది, అసహనము ఏరులై పారుతూ ఉంది, కపటము ఏరులై పారుతూ ఉంది. అంత మాత్రమే కాదు, మరి వేషధారణ ఏరులై పారుతూ ఉంది. మరి ఆనంద ప్రవాహము, ఆనందము మరి నదివలే ప్రవహించడానికి బదులుగా ఇవన్నీ శరీర సంబంధమైనవి ఏరులై పారుతూ ఉన్నాయి. కాబట్టి మనం చూస్తుంటున్నాం మరి దేవుని ఇంట్లో ఉన్నారు కానీ దేవునింటి అనుభవం వారికి లేదు. దేవునింటి యొక్క అనుభవం వారికి తృప్తి కలిగినటువంటి జీవితం లేదు. తృప్తి కలిగినటువంటి జీవితం ఉంటే ఈరోజు ఈ యొక్క మందిర ఆవరణంలో మరి చాలా మటుకు నిండిపోయి ఉండేది. ఒకవేళ తృప్తి కలిగినటువంటి జీవితం ఉంటే కాబట్టి మనం చూస్తుంటున్నాం తృప్తి లేదు. మరి ఏదో ఈ లోకంలో ఇంకా అనుభవించాలని, ఏదో ఈ లోకంలో ఏదో సాధించాలని, ఏదో ఇంకా ఈ లోకంలో మరి ఆనందించాలనేటువంటి మరి తాపత్రయము, అటువంటి అటువంటి తాత్పర్యము కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. ఎవరు వీరు లోకస్తులు కాదు, వీరు దేవుని ప్రజలుగా చేయబడినటువంటి వారే. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఐగుప్తు నుండి విడిపించబడినటువంటి వారికి ఐగుప్తు గుర్తుకొస్తుందంట. ఇంకా ఏం గుర్తుకొస్తా ఉంది? ఐగుప్తు ఏం గుర్తుకొస్తున్నాయి? ఐగుప్తులో కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి, మాంసం గుర్తుకొస్తూ ఉంది. కాబట్టి మనం చూస్తుంటాం. అట్లనే నేటి దినాల్లో రక్షించబడ్డారు వాస్తవమే, దేవునిలో చేర్చబడ్డారు వాస్తవమే, కానీ దేవుని యొక్క అనుభవంను పోగొట్టుకునేటువంటి వారే ఇప్పుడు వీరు మరి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుని ప్రజలుగా ఉన్నప్పటికీ వారు అన్యులతో సమానమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటున్నారు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇటువంటి వారు
చాలామంది ఉన్నారు. కాబట్టి సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు సియోను అనుభవాన్ని పోగొట్టుకున్నారు కొంతమంది. లోకాశల్ని బట్టి, శరీరాశల్ని బట్టి, మరి అంత మాత్రమే కాదు, దురాశల్ని బట్టి. దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై ఏం కనిపించిందంట? మరణమును కను. దురాశల చేత ప్రతివాడును తన స్వకీయ దురాశల చేతనే, వేరే వాళ్ళ దురాశ కాదు. ఏంటంట? ఏ దురాశ? స్వకీయమైనటువంటి దురాశ, లోపల దాగి ఉన్నటువంటి దురాశలు, లోపల దాగినటువంటి దురాశ చేతనే ఈడవబడుతూ ఉంటున్నారు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఆ స్వకీయ దురాశల చేతనే ఈడవబడుతుంటున్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం మాట చదువుదాం, చదివి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14 చదవండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పని వాడై శోధింపబడును. కాబట్టి మనం చూస్తుంటున్నాం ప్రతివాడు, మరి దేవుడు ఎప్పుడు శోధించాడు? 13వ వచనం కూడా చదవండి. దేవుడు కీడు విషయమై శోధింపడినేరడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపడుచున్నాను అనుకోడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం దేవుడు ఎప్పుడు కీడును ముందు పెట్టి శోధింపడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ప్రతివాడు తన స్వకీయమైన దురాశతను ఈడుబడి మరుకుల్మని శోధింపడు. కాబట్టి అనేక దురాశలు మరి మనలను, దురాశలు, శరీరాశలు, నేత్రాశలు ఈ లోకంలో అవి మరుగుగా ఉన్నాయి, ఆ లోపల మరుగుగా ఉన్నాయి. ఇవి మనల్ని ఏం చేస్తున్నాయంటే సియోను అనుభవంలోనికి రాకుండా చేస్తూ ఉన్నాయి, దేవుని మందిరం యొక్క అనుభవంలోనికి రాకుండా చేస్తూ ఉంటున్నాయి. దేవుని మందిరంలో ఉన్నాము కానీ దేవుని మందిరం యొక్క సంతృప్తి మనకు లేదు. దేవుని మందిరంలో ఉన్నా కానీ దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఆనందము నది వలె మనలో నుండి ప్రవహించడం లేదు. ఇప్పుడు దుఃఖముక్కులుగా వస్తుంటున్నాం, దుఃఖముక్కులుగానే వెళ్తూ ఉంటున్నాం. కారణం ఏమనగా ఎక్కడో దురాశను ఇంకా మనము ఏళ్తూ ఉంటున్నాం, దురాశను మనమే ఏళ్తూ ఉంటున్నాం, ఇంకెక్కడో శరీరాశల్ని మనమే ఏళ్తూ ఉంటున్నాం. సంపూర్ణంగా సిలవేయబడినటువంటి అనుభవంలోనికి మరి ఇంకను మనము రానటువంటి వారం కొంటా ఉన్నాం. సంపూర్ణంగా సిలవేయబడినటువంటి అనుభవంలోనికి రాని వారం కొంటున్నాం. అందుకే తప్పైనటువంటి కుమారునికి తండ్రి అన్నాడు, నా కుమారుడా నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు గనక నావన్నీ ఎవరివి? తండ్రి తను తాను రిక్తుడుగా చేసుకుంటూ వచ్చింటున్నాడు కుమారుని ముందు. తండ్రి ఏం చేసుకున్నాడు? కుమారుని ముందు తాను రిక్తుడుగా చేసుకున్నాడు. మనము మన దేవుని ముందు రిక్తులుగా కాలేకపోతుంటున్నాం. తండ్రి తన కుమారుని ముందు రిక్తుడైనాడు కానీ కుమారుడు తండ్రి ముందు రిక్తుడు కాలేకపోతా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరిశిలువ మీద రిక్తపరుచుకున్నాడు తన తండ్రి ఎదుట. అంత మాత్రమే కాదు, ఈ భూలోకంలోనికి మానవుడుగా వచ్చినప్పుడు ఆయన పశువుల పాకలో పరుండినప్పుడు రిక్తుడుగా వచ్చింటున్నాడు ఈ భూలోకంలోనికి. తండ్రి కుమారుడు ముందు రిక్తపరుచుకుంటున్నాడు, మరి కుమారుడు తండ్రి ముందు కూడా రిక్తపరుచుకుంటున్నాడు. ఇదే నిజమైనటువంటి అన్యోన్యమైనటువంటి సహవాసం, ఇదే ఐక్యత, ఏకత్వం, ఇదే ఏకత్వం. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం క్షమించండి 6-7 వచనాలు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా, ఇప్పుడు కుమారుడు తండ్రి రిక్తుడిగా చేసుకుంటున్నాడు. ద సన్ హీ హ్యాస్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, సన్ హ్యాస్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మరి ఆ లూకాసు వార్తలో ఉన్నటువంటి తండ్రి తన కుమారుడి యొక్క రిక్తపరుచుకుంటున్నాడు. ఎవరి ముందండి? కుమారుని ముందు. ఏ కుమారుని ముందు? తప్పిపోయి వచ్చిన కుమారుని ముందా? తనతో ఎల్లప్పుడూ ఉన్న కుమారుని ముందా? తనతో ఎల్లప్పుడూ ఉన్నటువంటి కుమారుడితో తండ్రి ఇప్పుడు తను రిక్తపరుచుకుంటున్నాడు. వాట్ వండర్ఫుల్ సీన్ ఇట్ ఈస్. ఎంత గొప్ప ఎంత చూడ్డానికి వినడానికి ఎంత అందంగా ఉంచడానికి. కాబట్టి అదేవిధంగా మన జీవితంలో నీ కొరకు నీ సృష్టికర్త రిక్తపరుచుకున్నాడు. ప్రభు కోసం నువ్వు ఎంత రిక్తపరుచుకుంటున్నావు? ప్రభా నన్ను రిక్తునిగా చేయి, నీ పోలికలోనికి చేయి, నన్ను రిక్తపరచు, నీ కాయస్కరం తీసివేయి, నన్ను రిక్తపరచు. అన్ని విషయములలో అన్ని వైపుల నుండి నేను నీ పోలికలో కనపడాలి. ఎన్ని వైపుల నుండి?
మనం రెడీ అవుతాం, ఫంక్షన్కి రెడీ అయితే నిలువుట అద్దం ముందు నుంచుంటాం. వెనకటికి ఆ నిలువుట అద్దాలు గొప్ప గొప్ప వాళ్ళ ఇంట్లోనే ఉండేటివి. ఈ దినాల్లో అందరి ఇళ్ళల్లో ఉంటున్నాయి. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఆ నిలువుట అద్దం ముందు నుంచొని ఫస్ట్ 180 degreesలో చూసుకుంటాం. ఎన్ని డిగ్రీస్? 180 degrees అంటే సైడ్ యాంగిల్లో చూస్తాం. దాని తర్వాత 45 degreesలో చూసుకుంటాం మనల్ని మనం. ఏ యాంగిల్లో? 45 degrees యాంగిల్లో చూసుకుంటాం. దాని తర్వాత 90 degrees అంటే స్ట్రైట్ ముక్కాముగ్గా చూసుకుంటాం. ఇప్పుడు లాస్ట్కి ఇంకొక యాంగిలే మిగిలింది. ఏ యాంగిల్? 360 degrees. రౌండ్గా తిరుగుతాం. అర్థం ఉంది. ఏం చేస్తాం? రౌండ్గా తిరుగుతాం. ఎట్లా ఉన్నాను? నిన్ను గురించి నువ్వు అంత పట్టించుకుంటున్నావే, ఆత్మీయ విషయంలో నీకు అంత పట్టింపు ఉందా? ఆర్ యు రియల్లీ కన్సర్న్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? ఏ వైపు నుంచి చూసినా నీలో దేవుని పోలిక కనబడుతుందా? ఏ వైపు నుంచి చూసినా ఎక్కడైనా సరే, ఈజ్ ద లార్డ్ సీన్ ఇన్ యూ? ఈజ్ దిస్ ఇమేజ్? కాబట్టి మనం చూస్తున్నాం ఈజ్ హిస్ డివైన్ నేచర్, హిస్ ఇమేజ్ అండ్ హిస్ డివైన్ నేచర్ ఈజ్ సీన్ ఇన్ యూ. అది నీలో కనబడతా ఉందా? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో అది నీలో కనబడతా ఉందా? కాబట్టి మనం చూస్తుంటున్నాం. మనం చూస్తే ఇక్కడ ప్రభు ముందు రిక్తపరచుకో. ఎంప్టీ యువర్ సెల్ఫ్ బిఫోర్ ద లార్డ్. ప్రభా నన్ను రిక్తపరచు. నీకు ఆయాస్కరమైన ప్రతి దాని నుండి నన్ను రిక్తపరచు. నన్ను సంపూర్ణంగా రిక్తపరచు. నీ కుమారుని ఎంతగా రిక్తుడిగా చేసుకున్నాడు. హౌ మచ్ దైన్ ఓన్లీ బిలవ్డ్ హ్యాస్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఓ లార్డ్, యు ఆల్సో ఎంప్టీ మీ. నన్ను నీ కుమారుడు ఎంతగా తాను రిక్తపరచుకున్నాడు, అంతగా రిక్తపరచుకోవడం నాకు నేర్పించు. ఓ లార్డ్, టీచ్ మీ ది స్పిరిచువల్ లెసన్. ఈ ఆత్మ సంబంధమైన పాఠం నాకు నేర్పించు. ద డే నన్ను ఏ దినమైతే నిన్ను రిక్తపరచుకోవడం నేర్చుకుంటావో, ద డే ద లార్డ్ విల్ బి మోర్ స్వీటర్ టు యూ దాన్ బిఫోర్. ఆ దినమున నీ ప్రభు మునుపటి కంటే ఎంతో మధురమైనటువంటి వాడుగా, ఎంతో దివ్యమైనటువంటి వాడుగా, ఎంతో ప్రశస్తమైనటువంటి వాడుగా నీకు కనబడ్డము నీ జీవితంలో నువ్వు ఆయనను కలిగి ఉంటావు. దెన్ యూ విల్ సే, అప్పుడు నువ్వు చెప్పగలవు. పరమగీతంలో శూలమతి చెప్పినట్లుగా, నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నా వాడు. వాట్ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. కాబట్టి మనం చూస్తుంటున్నాం, రిక్తపరచుకో. ఎంప్టీ యువర్ సెల్ఫ్. Give away everything which is hindering you to come into the image and the divine nature of God. దేవుని యొక్క స్వరూపంలోనికి, దేవుని యొక్క పోలికలోనికి వచ్చుటకు ఆటంకంగా ఉన్న ప్రతిదాన్ని తీసివేసుకో. టేక్ ఇట్ అవే. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను సమీపించడం కోసము ఆయన దేవునితో సమానంగా విడిచిపోవడం భాగ్యం విడిచిపెట్టినాడు. హీ లెఫ్ట్ ఇట్ ఫర్ యూ. నీ కోసం విడిచిపెట్టినాడు. కాబట్టి ప్రభు కోసం రిక్తపరచుకోవాల్సిందిగా దేవుని నామం పేరిట హెచ్చరించబడతా ఉంటున్నావు. ఎప్పుడైతే నువ్వు రిక్తపరచుకుంటావో అప్పుడు సియోన్ అనుభవంలోనికి వస్తావు. దేవుని మందిరం యొక్క సమృద్ధి అనుభవంలోనికి వస్తావు. ఆనంద ప్రవాహం యొక్క అనుభవంలోనికి వస్తావు. అప్పుడు నీ ప్రభు నీకు ప్రశస్తమైన వాడుగా, బహుప్రియుడుగా, ప్రశస్తమైన వాడుగా, అంత మాత్రమే కాదు, దేవుని ఆలయము నీకెంతో ప్రీతికరమైనటువంటి స్థలముగా, ఎంతో ఆనంద ప్రవాహంతో నిండినటువంటి స్థలంగా, మహిమ కలిగినటువంటి ఆలయంగా నీకు అప్పుడు కనబడడం మొదలు పెడుతుంది. అప్పుడు దాకా ఈ రిక్తపరుచుకునేటువంటి అనుభవంలోకి నువ్వు రాకపోతే, ద చర్చ్ విల్ బి లైక్ ఎ ప్లేస్ వేర్ దర్ ఇస్ ప్లేస్ ఆఫ్ నో ఇంట్రెస్ట్ ఫర్ యూ. ఎప్పటి వరకైతే నువ్వు రిక్తపరుచుకునేటువంటి అనుభవంలోకి రావు, అప్పుడు దాకా నీకు దేవుని ఆలయం ఎట్లా ఉంటుందంటే ఆసక్తి లేని స్థలంగా ఉంటుంది. ఎప్పుడు వెళ్ళిపోదామా, you will be calculative. If at all God start calculating, then where would you stand? దేవుడు లెక్క పెట్టుకోవడం మొదలు పెడితే నీ పరిస్థితి ఏంటి? You are so calculative in the time that you spend in the Lord's house. You are so calculative about the things, about your offerings. You are so calculative about anything concerning spiritual acts. But you are not calculated about any other worldly or other things. You are so liberal at that part. లోక సంబంధమైన వాటిలో ఎంతో ఎంతో ధారాళంగా ఉన్నావు. బట్ when coming to a spiritual part, maybe you are not that liberal. కాబట్టి మనం చూస్తుంటున్నాం, రిక్తపరచుకో. ఎప్పుడైతే నువ్వు రిక్తపరచుకుంటావో అప్పుడు దేవుని ఆలయము, దేవుడు నీకు ప్రశస్తమైనగా, ప్రీతికరమైన వాడుగా,
నీకు కనబడేటువంటి వాడుకుంటున్నాడు. కాబట్టి చూస్తున్నాం 126 మొదటి వచనం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనం కలకనని వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేసిన అన్యజనులు చెప్పుకుందురు. కాబట్టి మనం చూస్తాం 2వ వచనంలో మనం చూస్తే సియోను అనుభవాన్ని పోగొట్టుకున్నటువంటి వారి మరి స్థితిని మనం చూడవచ్చు. అక్కడ మనం కలగని వారి వలె ఉంటిమి, నోటి నుండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండెను. కాబట్టి మరి మనం చూస్తాం కలలాగుందంటే వారికి. కాబట్టి మనం చూస్తున్నాం సియోను అనుభవాన్ని పోగొట్టుకున్నారు. కారణము దురాశలు, శరీరాశలు, లోకాశలు వీరిని పట్టి పీడిస్తూ ఉన్నాయి. అందుచేతనే వీరి నోటి నిండా నవ్వు పోయింది, నోటి నిండా దుఃఖం వచ్చింది. ఇప్పుడు శపించడి పగయు ఉన్నాయి. రోమిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. రోమిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. వారు గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుగుతో మోసం చేదురు, వారి పెదవుల కింద సర్వవిషయమైనది, వారి నోటి నిండా శపించడి పగి ఉన్నవి. కాబట్టి మనం చూస్తుంటున్నాం వారి గొంతుకు తెరిచిన సమాధి, వారి నాలుక మోసం, వారి పెదవుల కింద సర్వవిషయం, వారి నోటి నిండా శపించడి పగి. కాబట్టి మనం చూస్తుంటున్నాం సియోను అనుభవాన్ని పోగొట్టుకునేటువంటి వారి నోరులు ఇట్లా ఉంటాయి. సియోను అనుభవాన్ని పోగొట్టుకున్నారు. ఎప్పుడు శపించుటే, ఎప్పుడు పగయే, ఎప్పుడు పగే, ఎప్పుడు శపించ, ఎప్పుడు పగే. కాబట్టి మనం చూస్తుంటున్నాం మనల్ని సియోను అనుభవంలోని తీసుకురావడం కోసము ప్రభువైన యేసుక్రీస్తు వారు హెచ్చరిక స్వరంగా ఈ భూలోకంలోనికి వచ్చి ఉంటా ఉన్నారు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి సియోను అనుభవం పోగొట్టుకునేటువంటి వారి నోరులు ఆ విధంగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, వారి నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. ఎట్లుందంటే వారి నాలుక ఆనందగానంతో 13వ వచనంలో రోమా 3:13 చేస్తే తమ నాలుకలతో ఏం చేస్తారంట, మోసం చేదురు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ మరి సియోను అనుభవంలో ఉన్న వారి నాలుకలు, సియోను అనుభవాన్ని పోగొట్టుకునేటువంటి వారి నాలుకలు వేరువేరుగా ఉన్నాయి. సియోను అనుభవంలో ఉన్న వారి నాలుక వేరుగుంది, సియోను అనుభవాన్ని పోగొట్టుకున్న వారి నాలుక ఎట్లుంది, వేరుగా ఉంది. దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ చేంజ్, వాస్ట్ డిఫరెన్స్ ఈజ్ వెరీ మచ్ క్లియర్లీ సీన్. ఎంతో వ్యత్యాసం కనబడుతూ ఉంది సియోను అనుభవంలో ఉన్న వారి నాలుకకి, సియోను అనుభవం పోగొట్టుకునేటువంటి వారి నాలుకకి. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అయితే ఇప్పుడు అన్యజనులు అనుకుంటున్నారంట, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేసినని అన్యజనులు చెప్పుకుని, యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు, మనము సంతోష భర్తులమైతిమి. దాని దక్షిణ దేశంలో ప్రవాహములు పారినట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇప్పుడు చెరలో వీరు సియోను అనుభవాన్ని పోగొట్టుకునేటువంటి వారు ఇప్పుడు ప్రశ్నించుకుంటున్నారు వారి జీవితాన్ని. అయ్యో, ఎందుకు మన జీవితంలో సియోను అనుభవాన్ని పోగొట్టుకుంటుమే, సియోను అనుభవాన్ని పోగొట్టుకుంటుమే, అయ్యో అయ్యో అని వారు ఎంతో దుఃఖపడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. సియోను అనుభవాన్ని పోగొట్టుకుంటుమే, సియోను అనుభవాన్ని. 137వ కీర్తన 137వ కీర్తన చూడండి, మార్చి చదువు. బబులోనులో నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. 2వ వచనం. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడు అనేది మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడని మన వలన ఉల్లాసం గోరిరి. యెరూషలేమా, నేను నిన్ను మరచిన నా కుడి చెయ్యి తన నేర్పు మరచును గాక. యెహోవా ఏదోము జనుల చేసినది జ్ఞాపకం చేసుకును, యెరూషలేము పాడైన దినంలో జ్ఞాపకం తెచ్చుకును, దానిని నాశనం చేయడి, సమూల ధ్వంసం చేయడని వారు చాటరు కదా. ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మరి సియోను అనుభవాన్ని పోగొట్టుకున్నారు. ఇక్కడ సియోను అనుభవాన్ని పోగొట్టుకున్న సంఘాన్ని చూస్తుంటున్నాం. ఏంటి, సియోను అనుభవాన్ని పోగొట్టుకున్నటువంటి సంఘము లేకపోతే దేవుని జనముని చూస్తుంటున్నాం. ఇప్పుడు వీరు బబులోను చెరలోనికి వచ్చి ఉంటున్నారు. ఏ చెరలోనికి వచ్చి ఉంటున్నారు? బబులోను చెరలోనికి. వీరు సియోను అనుభవాన్ని పోగొట్టుకున్నారు. ఎందుకంటే సియోన్లో ఉండి మరి లోకం వైపు చూస్తున్నారు. వీళ్ళు సియోన్లో ఉండి ఎటువైపు చూస్తున్నారు? లోకం వైపు చూస్తున్నారు. చూడు, మనకంటే అన్యులు బాగున్నారు, లోకంతో సమానంగా ఉండడానికి ఇష్టపడుతూ వచ్చినారు. కాబట్టి సియోను అనుభవాన్ని పోగొట్టుకునేటువంటి సంఘాన్ని చూస్తుంటున్నాం, లేకపోతే దేవుని ప్రజలను మనం చూస్తుంటున్నాం. సంఘాన్ని చూస్తున్నాం, సియోను అనుభవాన్ని పోగొట్టుకునేటువంటి సంఘం. అంత మాత్రమే కాదు,
చూడండి, రూతు గ్రంథంలో సియోన్ అనుభవాన్ని పోగొట్టుకునేటువంటి ఒక కుటుంబాన్ని చూడొచ్చు మనం. సియోన్ అనుభవాన్ని పోగొట్టుకున్నటువంటి కుటుంబం. చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయం. సియోన్ అనుభవం పోయింది, మాకు ఇప్పుడు సియోన్ అనుభవం లేదు. చూడండి, 1వ అధ్యాయం, రూతు గ్రంథము 1వ అధ్యాయం 19 నుంచి కొన్ని వచనాలు. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్ద గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, నేను సమృద్ధి గలదాన్ని వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచనని వారితో చెప్పాను. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఇప్పుడు సియోన్ అనుభవాన్ని పోగొట్టుకున్న సంఘము, లేకపోతే దేవుని ప్రజలు సియోన్ అనుభవాన్ని పోగొట్టుకునేటువంటి మరి ఒక కుటుంబాన్ని మనం సియోన్ అనుభవాన్ని పోగొట్టుకునేటువంటి మన కుటుంబాన్ని. అది మాత్రమే కాదు, సియోన్ అనుభవాన్ని పోగొట్టుకునేటువంటి మరి 51వ కీర్తనలో మనం చూస్తే సియోన్ అనుభవాన్ని పోగొట్టుకునేటువంటి దావీదును కూడా మనం చూడవచ్చు. దావీదును మాత్రమే కాదు, ఇంకా సియోన్ అనుభవాన్ని పోగొట్టుకునేటువంటి సంసోనును కూడా మనం చూడవచ్చు. సియోన్ అనుభవం పోగొట్టుకున్నారు. కారణము వీరి యొక్క దురాశలు, వీరి యొక్క శరీరాశ, వీరి యొక్క నేత్రాశ, వీరి యొక్క జీవడము వీరిని సియోన్ అనుభవం పోగొట్టుకోవడానికి కారణమైంది. సియోన్ అనుభవం పోగొట్టుకోవడానికి కారణమైంది. సియోన్ అనుభవాన్ని పోగొట్టుకుని ఉన్నావేమో, ఈరోజు ప్రభుతో చెప్పు, ప్రభా సియోన్ అనుభవాన్ని పోగొట్టుకున్నాను, నేను సియోన్ అనుభవాన్ని పోగొట్టుకున్నాను. సియోన్ అనుభవం ఏంటి? వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాయన్? సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదాని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదాని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో ప్రేమలు, పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో ప్రేమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినటి మీరు అరణ్యవాసులే ఈ దారలో. ఐగుప్తును విడచినటి మీరు అరణ్యవాసులే ఈ దారలో. నిత్య నివాసములే నీడలోనా నేత్రాలు కానను నిలుచుడి. నిత్య నివాసములే నీడలోనా నేత్రాలు కానను నిలుచుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. కాబట్టి మనం చూస్తుంటారా, సియోన్ అనుభవం ఏంటి? వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాయన్? సియోన్ యొక్క అనుభవము దేన్ని గుర్తు చేస్తూ ఉంది? సియోన్ యొక్క అనుభవం స్వతంత్రులుగా చేసినాడు ప్రభు మనల్ని. గాడ్ హస్ సెట్ అస్ ఎట్ లిబర్టీ. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తూ వచ్చిన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాయన్. చూడండి, 2 కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం. 2 Corinthians 3:17. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో ఏముంటుందంట? ప్రభు స్వతంత్రులుగా చేస్తూ ఉంటున్నాడు. సియోను వాసులు స్వతంత్రులు. పీపుల్ ఆఫ్ జాయన్ ఆర్ ఆఫ్ లిబర్టీ. స్వతంత్రులు ఇంటా ఉన్నారు.
కాబట్టి మనం స్వతంత్రులుగా చేయబడినాం. రెండోదిగా మనం చూస్తుంటున్నాం, సియోన్ అనుభవం దేని గుర్తు చేస్తూ ఉంది? మనం చూస్తున్నాం, నోటి నిండా నవ్వు ఉండెను. సియోన్లో ఉన్నటువంటి వారు నోట్లో ఏముంటుందంట? నవ్వు ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ దన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాయన్, నువ్వు సియోన్ యొక్క అనుభవంలో ఉంటే నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. కొంతమంది నవ్వాలంటే 10 నిమిషాలు ఆలోచన చేస్తారు, నవ్వాలో వద్దా. అట్లాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా విచారం అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది నవ్వినా ఆ నవ్వులో కపటం కనబడుతుంది. కొంతమంది నవ్వినా ఆ నవ్వులో ఏం కనబడుతుంది? కపటం కనబడుతుంది. అటువంటి వారిని చూస్తే విచారం అనిపిస్తుంది. అరే, వీరి నవ్వులో ఎంత కపటం ఉంది, వీరి నవ్వులో ఎంత కపటం ఉంది. కాబట్టి కొంతమంది నవ్వులో కపటం కనబడుతుంది, కొంతమంది నవ్వులో అసూయ కనబడుతుంది, కొంతమంది నవ్వులో ఏం కనబడుతుంది? అసూయ కనబడుతుంది. కొంతమంది నవ్వులో రకరకాలు ఉన్నాయిలేండి. కాబట్టి మనం చూస్తుంటున్నాం, నోటి నిండా నవ్వు ఉండెను. ఇది పరలోకపు ఆనందం. ఇదేనా ఈ ఆనందం? ఇది పరలోకపు ఆనందం. ఇది నిజంగా సియోన్ అనుభవంలో ఉన్నటువంటి వారు. రెండోదిగా నోటి నిండా నవ్వును చూస్తుంటున్నాం. అంతే మరి మూడో అనుభవం, మన నాలుకల ఆనందగానంతో ఏం చేశానంట? ఆనందగానంతో నిండి ఉండెను. నాలుకలు ఎట్లున్నాయంట? ఆనందగానంతో. చాలామంది పరిచర్య చేస్తారు. పరిచర్య చేసేటప్పుడు వారి నోట్లో పాటలు ఉండవు, ఏముంటాయి? ముచ్చట్లు ఉంటాయి. ఏముంటాయండి పరిచర్య చేసేటప్పుడు? సువార్తకు పంపిస్తే ఇద్దరిద్దరికి వెళ్తారు, ముగ్గురికి వెళ్తారు. పత్రిక ఇస్తూ ఉంటారు, భారంతో ఇవ్వరు పత్రిక, ముచ్చట్లు ఆడుకుంటూ ఇస్తారు. ఈ విషయము, మందిర విషయాలు మాట్లాడుకుంటా, వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటా, షాపింగ్ విషయాలు మాట్లాడుకుంటా, ఎవరో ఇంటి విషయాలు మాట్లాడుకుంటా. సువార్తకు పోతే భారం లేదు. వెనకటికి ఎంత భారంగా దేవుని పరిచర్య, దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటే అప్పుడు కూడా వేరేల గురించి మాట్లాడుకుంటేనే భయం లేదు, దేవుడు వింటున్నాడన్న భయం లేదు. కాబట్టి మనం చూస్తుంటున్నాం 126 మరి 2 మరి చూస్తారు. మన నాలుక ఎట్లుందంట? ఆనంద గానముతో నిండి ఉండెను. ఇట్లుందా? ఎఫెసీ 5:19 చదవండి. ఎఫెసీ 5:19 ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయంతో. చూడండి, ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయి. ఎల్లప్పుడూ కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మీ హృదయంలో ప్రభుని గురించి పాడుచు, మీ హృదయములలో ప్రభుని గురించి పాడుతూ కీర్తించచ్చు. హృదయంలో ఏముండాలా? ప్రభుని గురించి పాడుచు, ఇంకేముండాలంట? కీర్తించచ్చు ప్రభు. మనకి లోపల అన్ని విషయాలు దాచిపెట్టుకొని వస్తాం. మనం ఏం చేస్తాం? విషయాలు లోపల ఏం చేస్తాం? విషయాలు దాచిపెట్టుకొని వస్తాం. ఎందుకంత భారంగా బతుకుతావు? బతికే కొన్ని దినాలు ఎందుకంత భారం? ఎందుకంత అసూయ? ఎందుకు ఇతరుల గురించి నీకు చింత? నీ గురించి చింతపడు. నీ యొక్క రక్షణ గురించి చింతపడు. ఎంత ఆత్మీయంగా ఎదిగేవన్న దాని గురించి చింతపడు. ఎంత ప్రభులో బలపడ్డావన్న దాని గురించి చింతపడు. ఇతరుల గురించినటువంటి చింత వ్యాపకం తీసివేయి. యెరూషలేము కుమార్తెలారా, మీరు నన్ను గురించి కాదు, మీ గురించి, మీ పిల్లల గురించి ఏం చేయాలా? ఇతరుల గురించి ఎందుకు? నీ ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితం, నీ ఆత్మీయ పోరాటంలో ఎన్ని విజయాలు ఉన్నాయి, నీ ఆత్మీయ జీవితంలో ఎంత ఆనందం ఉంది, అది ఉన్నతమైన అనుభవం. కాబట్టి మీ హృదయములలో ప్రభుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయంతో ఒకరినొకరు. క్రీస్తునందలి భయం. ప్రభు వింటున్నాడు. ద లార్డ్ ఈజ్ హియరింగ్ ఎవ్రీథింగ్ వాట్ యు స్పీక్ ఇన్ ప్రైవేట్ or openly, in secret, through gossip, through sign, through gestures, through winking of eyes. వీటన్నిటి ద్వారా గాడ్ ఈజ్ సీయింగ్ ఎవ్రీథింగ్ అని చూస్తున్నాడు ప్రభు. రహస్యంగా మాట్లాడింది ప్రభు వింటున్నాడు, బహిరంగంగా మాట్లాడింది ప్రభు వింటున్నాడు, వేరుగా మాట్లాడింది ప్రభు వింటున్నాడు, సైగల ద్వారా మాట్లాడింది ప్రభు చూస్తుంటున్నాడు, వింటున్నాడు. అది మాత్రమే కాదు, మరి గుసగుసల ద్వారా మాట్లాడింది ప్రభు. గాడ్ ఈజ్ సీయింగ్ ఎవ్రీథింగ్. డూ యూ థింక్ ద లార్డ్ ఈజ్ బ్లైండ్? యేసు ప్రభు గుడ్డివాడు అనుకుంటున్నావు నువ్వు?
ఈజ్ హీ బ్లైండ్? నో, హీ ఈజ్ నెవర్ బ్లైండ్. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అందుకే మనం చూస్తాం 3 అనుభవాన్ని మనం చూస్తే మరి ఆనందగానంతో నిండి ఉండెను. ఆనందగానం, నాలుకలతో వారి నాలుక ఆనందగానంతో నిండి ఉండంట. అంత మాత్రమే కాదు, వీళ్ళని చూసినటువంటి సియోను వాళ్ళని చూసినటువంటి వారంట, ఎవరైతే సియోను అనుభవంలో ఉన్నారో వాళ్ళని గురించి అంట ఎవరు మొట్టమొదటి సాక్ష్యం ఇస్తున్నారంట? 2వ వచనంలో రాయబడింది. అప్పుడు యెహోవా, చదవండి 126 2వ వచనము ఆఖరి. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని ఎవరు చెప్పుకున్నారు? మొట్టమొదటి సాక్ష్యం ఎక్కడ ఆరంభమైంది? మొట్టమొదటి అన్ని జనులు వీళ్ళు సియోను వాసులని చూసి వీళ్ళ దేవుడు గొప్ప కార్యం చేశారండి, వీళ్ళు ఇట్లా లేరు ఇంతకు ముందు, దే ఆర్ నాట్ లైక్ దిస్ బిఫోర్, ఇంతకు ముందు వీళ్ళు ఇట్లా లేరు, వీళ్ళ దేవుడు వీళ్ళ కొరకు గొప్ప కార్యం. మొట్టమొదటి అన్ని జనులు సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టినారు. రెండోదిగా మనం చూస్తున్నాం అదే సాక్ష్యము మన నోట్లో కూడా ఉందంట. 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. యెహోవా మన కొరకు ఏం చేస్తున్నాడు? అంత మాత్రమే కాదు, మరి సియోను వాసుల యొక్క 4-5 అనుభవం మనము ఆనందభరితులమైతిమి. ఏమైనామంట? మనము సియోను వాసుల యొక్క అనుభవం ఇది. సియోను వాసుల యొక్క అనుభవం. 4వ వచనం, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కాబట్టి మనం చూస్తున్నాం ఎందుకు సియోను అనుభవాన్ని పోగొట్టుకున్నారు. ఎందుకంటే ఎక్కడో వీరి జీవితంలో మరి గుంపు, మరి దేవుని ప్రజలుగా, కుటుంబాలుగా, వ్యక్తిగతంగా, ఇంకా శరీరాశలు, మరి ఇంకా దురాశలు ఎక్కడో వీరిని ఇంకా ఏళ్తా ఉన్నాయి. ఇంకా వాటిని వాళ్ళు రహస్యంగా ఏళ్తా ఉన్నారు, దాచిపెట్టుకున్నారు ఆ పాత స్వభావాన్ని. ఇందాక పాట పాడినాం, అన్నిటిలో పాత స్వభావం తొంగి తొంగి చూస్తుంది. అన్నిట్లో ఏం చేస్తుందంటే పాత స్వభావము, అన్నిట్లో కుటుంబ జీవితంలో పాత స్వభావం కనబడుతుంది, ఆత్మీయ జీవితంలో పాత స్వభావం కనబడుతుంది, సంఘ జీవితంలో పాత స్వభావం కనబడుతుంది. ఈ అతుకుల జీవితాన్ని ఎంతకాలం జీవిస్తావు? హౌ లాంగ్ యూ విల్ లివ్ ద లైఫ్ ఆఫ్ రెక్స్? ఈ అతుకుల జీవితాన్ని ఎంతకాలం జీవిస్తావు? అతుకుల జీవితాన్ని ఎంతకాలం జీవిస్తావు? మాసికల జీవితాన్ని ఎంతకాలం జీవిస్తావు? కమ్ ఇంటూ ప్రభు కోసం జీవించడానికి తీర్మానం చేసుకో. కాబట్టి మనం ఆనందభరితులమైతే దక్షిణ దేశము ఎండాకాలంలో మరి అక్కడ నీళ్ళన్నీ కూడా ఎండిపోయి ఎడారిలాగా మారిపోద్ది. మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పటికీ ఎట్లయిపోతుందో తెలుసా? ఎంతో శక్తివంతంగా నీరు ప్రవహిస్తూ ఉంటాయి ఆ దేశంలో. కాబట్టి అట్లనే మన జీవితంలో మన దురాశల్ని బట్టి, మన యొక్క మరి శరీరాశల్ని బట్టి మనము దేవుని యొక్క జీవాన్ని పోగొట్టుకున్నాం, ఎండిపోయినటువంటి జీవితాల్లోనికి వచ్చేస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రభు దగ్గరికి వస్తున్నాం, ప్రభు దగ్గర మన జీవితాలను సరి చేసుకుంటున్నాం. 5-6 వచనాలు, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసేదరు, పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానం చేచు పనులు మోసుకొని. విత్తనము దేవుని వాక్యానికి సూచన. విత్తనం దేనికి సూచన? దేవుని వాక్యం. నీ జీవితం సరిచేయబడాలా? నీ జీవితము కేవలము దేవుని వాక్యం ద్వారా సరిచేయబడుతుంది. దేవుని వాక్యమే సుత్తి అయి ఉంటా ఉన్నది, దేవుని వాక్యమే అగ్ని అయి ఉంటా ఉన్నది, దేవుని వాక్యమే 2 అంచెల ఖడ్గమై ఉంటా ఉన్నది. కేవలము నీ జీవితానికి ఒక రూపునిచ్చేది, నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి నడిపించేది దేవుని వాక్యం మాత్రమే. కాబట్టి మనం చూస్తున్నాం, పిడికెడు కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషగానంతో పంటలు, పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు విత్తువాడు. దేవుని ఇంటిలో ఓ ప్రభా, ఎన్నోసార్లు నీ వాక్యానికి విరుద్ధంగా జీవించిన, నీ వాక్యం నాకు లోబడలేదు, నీ వాక్యం విన్నాను, ఏముందిలే అనుకున్నాను, నిర్లక్ష్యం పెట్టినాను, నీ వాక్యానికి వెనకకి తోసేసినాను. నీ వాక్యాన్ని ఏం చేసినాను? నేను వెనకకి తోసేసినాను. నీ వాక్యాన్ని వెనకకి, నాకు తెలుసులే అనుకున్నాను, నీ వాక్యాన్ని వెనకకి తోసేసినాను. ప్రభా నన్ను క్షమించు, నీ వాక్యాన్ని వెనకకి తోసేసినందుకు నన్ను క్షమించు ప్రభా మరి అని ప్రభుని అడిగితే, ప్రభు మనల్ని క్షమించడానికి, ప్రభు మనల్ని తిరిగి సమకూర్చడానికి సిద్ధంగా ఉంటా ఉన్నాడు. కాబట్టి అనేక సార్లు దేవుని వాక్యాన్ని మనము తోసివేసినటువంటి వారం ఉంటా ఉన్నాం, వెనుకకు తోసేసినాం, దాన్ని లక్ష్య పెట్టలేదు. దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించలేకపోతే అందుకే అంటున్నాం, పేటికడ విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు ఏం చేస్తాడు? సంతోషగానములు చేయొచ్చు. ఏం చేస్తాడంటే పనులు కోసుకొని, ప్రభా మేము సియోను అనుభవాన్ని పోగొట్టుకున్నాం, సమాజంగా పోగొట్టుకున్నాం, కుటుంబాలుగా పోగొట్టుకున్నాం, వ్యక్తిగతంగా పోగొట్టుకున్నాం. ప్రభా మమ్మల్ని చెరలో నుంచి విడిపించు. ఏ చెర ఇది? ఏ చెర అండి ఇది? ఏ చెర?
దురాశలనే చెర, శరీరేచ్ఛలైనటువంటి చెర, లోకాశలైనటువంటి చెరలో నుంచి, బబులోను చెర నుంచి, నాశనం కాగోతున్నటువంటి లోకాశలైనటువంటి చెర నుండి, దురాశలనే చెర నుండి మమ్మల్ని విడిపించు ప్రభా. మమ్మల్ని కలలు కనవారి వలె ఉంచు. అది మాత్రమే, నోటి నిండా నవ్వు కావాలి మాకు సియోను అనుభవంలో, మాకు ఆనందగానం కావాలి ప్రభా. అంత మాత్రం మమ్మల్ని గురించి అన్యజనులు చెప్పుకోవాలా, ఈ హెబ్రోన్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలా సంఘం గురించి సాక్ష్యం. అక్కడ దేవుని సన్నిధి ఉందండి, ఆ ప్రజలు వింతైన ప్రజలండి అని చెప్పాలా. మన చుట్టుపక్కల వాళ్ళు చెప్పాలా, వీళ్ళు దేవుని పిల్లలండి, వీళ్ళు వింతైన ప్రజలండి, దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడండి, దేవుడు వారికి ఎన్ని గొప్ప కార్యాలు అని వాళ్ళు మాత్రం మనం కూడా చెప్పగలగాల. అంత మాత్రమే కాదు, మనం చూస్తుంటున్నాం మరి ఈ అనుభవంలోనికి మనం రావాల్సినటువంటి వారం ఉంటున్నాం. యెషయా గ్రంథము 51 మాట చదివి ప్రార్థనలో ప్రవేశిస్తాం. యెషయా గ్రంథం 55:11, 51:11. యెషయా 51:11 చూడండి. యెషయా 51:11. యెహోవా విమోచించిన వారు సంగీతనాదంతో సియోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోష ఆనందం గలవారగుదురు. దుఃఖము నిట్టూర్పును ఏమైందంట? నువ్వు ప్రార్థన చేస్తే, ప్రభా నాకు సియోను అనుభవం కావాలి, నేను ఎక్కడున్నా కదా నేను సియోను అనుభవం కావాలి, నేను నా కుటుంబ జీవితంలో నాకు సియోను అనుభవం కావాలా, నా ఆత్మీయ జీవితంలో నాకు సియోను అనుభవం కావాలా, నా శరీరంపై నిత్యానందం ఉండాలా, దుఃఖం నిట్టూర్పు తీసివేయబడాలా ప్రభా, నా నోటి నిండా నవ్వు ఉండాలా, నా గురించి అన్ని జనులు సాక్ష్యం ఇవ్వాలా ప్రభా. మేము ప్రభా చెరలో నుండి విడిపించు, చెరలో నుండి మమ్మల్ని విడిపించు, మమ్మల్ని చెరలో నుండి విడిపించు ప్రభా, మమ్మల్ని చెర నుండి విడిపించు. కాబట్టి ఏ చెరలో ఉన్నావో రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చినాం. ఏ చెరలో ఉన్నావో, దురాశలు, శరీరాశలు, లోకాశలు, ఏ చెరలో ఉన్నావో ఆ చెర నిన్ను సియోను అనుభవంలోనికి రాకుండా చేస్తావు. సోదరి నువ్వు సమకూర్చబడితే, నీ కుటుంబం సమకూర్చబడితే అనేకులు దేవునిలో చేర్చబడతారు. సంఘంగా మనం సమకూర్చబడితే ఈ స్థలంలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఈ ఆనంద సంతోషాన్ని చూసి అనేకులు మరి ఈ స్థలంలోనికి ఆకర్షించబడతారు. సోదరి ఈ రాత్రి సియోను అనుభవం నీకు కావాలా వద్దా తీర్మానం చేసుకో. ఉట్టిగా ప్రార్థన చేయకు, ప్రార్థన చేయాలన్నట్టుగా ప్రార్థన చేయకు. నీకు ప్రార్థన చేయాలన్నట్టుగా ప్రార్థన, నిజంగా తీర్మానంతో, యథార్థమైనటువంటి హృదయంతో, ప్రభా నాకు సియోను అనుభవం కావాలా, నా శేష జీవితం నేను సియోను అనుభవంలో ఉండాలి ప్రభా, శేష జీవితం అంతా నాకు సియోను అనుభవం కావాలి ప్రభా, సియోను అనుభవం నాకు దయచేయి ప్రభా. నేను పడిన చెరలో నుంచి నన్ను విడిపించు ప్రభా. నేను ఇంకా ఏ చెరలో ఉండకూడదు ప్రభా, ఐగుప్తు చెరలో ఉండకూడదు, బబులోను చెరలో ఉండకూడదు, శరీరాశలనే చెరలో ఉండకూడదు, లోకాశలనే చెరలో, ఏ చెరలో నేను ఉండకూడదు ప్రభా. నా స్థిరంలోపై నిత్యానందము, నోటి నిండా నవ్వు, దుఃఖము నిట్టూర్పు పోయి నేను సంతోషభరితులుగా నేను చేయబడాలా ప్రభా. ఈ అనుభవం నాకు కావాలా ప్రభా, ఈ అనుభవంలో నన్ను ఉంచాను. ప్రభుని అడిగితే ప్రభు నీకు సాయం చేస్తాడు. దేవుడు నిన్ను సియోను అనుభవంలో చూడాలని ఆశపడుతున్నాడు. సోదరి దేవుడు నిన్ను సియోను అనుభవంలో చూడాలని ఆశపడుతున్నాడు. సియోను వాసులారా మేలుకోనండి, సియోను వాసి మేలుకో, సియోను వాసి మేలుకో. నిజంగా సియోను అనుభవంలోనికి రా, సియోను అనుభవంలో నిలిచి ఉండు. సియోను అనుభవంలోనికి నువ్వు వస్తే అప్పుడు ఈ లోకం నీకు పెంటతో సమానంగా మారిపోతుంది. నువ్వు సియోను అనుభవంలోనికి వస్తే నీ కనుదృష్టి పై ఉన్న వాటి మీద నిలిచి ఉంటుంది. నువ్వు సియోను అనుభవంలోనికి వస్తే నీ మనసు ప్రభువుని ఆనుకొని ఉంటుంది. నువ్వు సియోను అనుభవంలోనికి వస్తే నీలో నుండి దేవుని మహిమ మరి ఎంతో బయలు వెళ్ళేదిగా ఉంటావు అన్నది. నువ్వే ఇతరులకు జీవాహారంగా, జీవపానీయంగా మారే వ్యక్తిగా ఉంటావు. సియోను అనుభవంలోనికి రా. దయచేసి చేతులు జోడించి దేవుని దాసులంగా చేతులు జోడించి మరి బ్రతిమలాడుతూ ఉన్నాం. సియోను అనుభవంలోనికి రా. ఈ అనుభవం నీకు గొప్ప బహుమానం ఇస్తుంది. ఈ అనుభవం నీకు పరలోకంలో ఘనతను, మహిమను, మెప్పును నీకు కలగజేస్తుంది. దేవుడు సియోను అనుభవంలోనికి నిన్ను మరి హెబ్రోన్ని తీసుకొని వచ్చును గాక, మరి కుటుంబాలుగా, వ్యక్తిగతంగా దేవుడు మనల్ని తీసుకొని వచ్చును గాక. దయచేసి ప్రార్థించండి. VBS కోసం ప్రార్థించండి. దేవుని చిత్తమైతే ఈ నెలలో మనం VBS కలిగి ఉండాలి. దేవుడు మనకు సాయం చేసేట్టు ప్రార్థించండి. దాని తర్వాత వారపరిచయల కొరకు ప్రార్థించండి. దాని తర్వాత మరి యూత్ మీటింగ్, చిల్డ్రన్స్ మినిస్ట్రీ, సండే స్కూల్ దానికోసం, అదేవిధంగా ప్రతి ఆదివారం జరిగే సువార్త కూడి కోసం కూడా ప్రార్థించండి. మానుకొండవారిపాలెంలో ఆదివారం సువార్తకి వెళ్తే వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి కూడికి పెట్టి వచ్చేసినాను. కాబట్టి మానుకొండవారిపాలెం కోసం కూడా ప్రార్థించండి. చిలుకలూరుపేటలో ఉన్నటువంటి 20 గ్రామ పంచాయతీలు ఎక్కడ కూడా మనకు ఆటంకం లేకుండా సంపూర్ణంగా ఈ చిలుకలూరుపేట మండలంలో
దాని తర్వాత మరి పల్నాడు జిల్లాలో ప్రభుని సువార్త ప్రకటించడం కోసము ప్రార్థించాల్సిందిగా మనం చేస్తాం. చాలా క్లుప్తంగా వాక్య వెలుగులో నిన్ను ప్రతిష్ఠించుకుంటూ 1-2 నిమిషాల కంటే ఎక్కువ ప్రార్థించొద్దు. దయచేసి త్వరగా ప్రార్థించండి. మా శత్రుని ఊరిలో చిక్కిన మాతో నా సొత్తు మీరంటివి, వీటిలో నా విజయమునిచ్చే స్తుతి ఆ ప్రభు, భయభీతిలో నా అభయంబునిచే విడిపించితివి మా ప్రభు, జయశీలుడావాగు మా ప్రభువా, జయగీతముల్ పాడెదం. దయచేసి గమనించండి, 1-2 నిమిషాల కంటే ఎక్కువ ప్రార్థించండి. త్వరగా ప్రార్థించండి. వచ్చిన వాళ్ళందరం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రార్థించండి. దగల తండ్రి 126 మరి కీర్తన ప్రభా, మరి సియోని యొక్క అనుభవాన్ని తండ్రి అదే రీతిగా 136 కూడా మా ముందు తీసుకొచ్చినారు ప్రభా. సియోను అనుభవంలో మేము ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని ఆత్మ సంబంధమైన హెచ్చరికలతో స్తుతులతో ప్రభా మీ యందు భయభక్తులు కలిగి దగల తండ్రి ఎల్లప్పుడూ తండ్రికి స్తుతి యాగం అర్పించచ్చు తండ్రి ప్రభా. మరి నోటి నిండా నవ్వున్నటువంటి అనుభవంలో ప్రభా నిత్యానందం అనుభవించే వారముగా మేము ఉండాలని మీరు ఆశిస్తున్నందుకై వందనములు స్తోత్రములు తండ్రి. ఒకనాడు విమోచించబడిన వారిలో అటువంటి నిత్య ఆనంద సంతోషములు మాకు అనుగ్రహించినారు. అయితే ప్రభా అనేక సార్లు మీ వాక్యంనకు తండ్రి నేను సంపూర్ణంగా విధేయత చూపించలేని కారణాన దగ్గర తండ్రి ఈ నిత్య సంతోషాన్ని ప్రభా మరి నోటి నిండా నవ్వును కోల్పోచున్న వారమే తండ్రి కనికరించండి ప్రభా. లేఖనానుసారంగా మా జీవితాల్లో వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘ సహవాస జీవితంలో ప్రభా సియోను అనుభవంలో తన నిత్యము మేము నిలిచి ఉన్నట్లుగా మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈనాడు ప్రభా మేము సువార్తకు వెళ్ళను ప్రభా అన్యజనులు ప్రభా మమ్మను గూర్చి ఎంతో హేళన అపహాస్యం చేస్తూ ఉన్నారు తండ్రి ప్రభా. అయితే తండ్రి మీరు వాక్యంలో సెలవిచ్చినట్లుగా అన్యజనులు ప్రభా ఒకనాడు నీ ప్రజలను గూర్చి వారి సాక్ష్యంను బట్టి ప్రభా యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని చెప్పుకుంటూ వచ్చినారు ప్రభా. తిరిగి అలాంటి అనుభవంలోనికి ప్రభా హెబ్రోన్ని మీరు నడిపిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆత్మదేవ శక్తి చేత బలము చేత కాదు మీ ఆత్మ చేత నగును తండ్రి దేవా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మలో ఎక్కడ మేము తండ్రినైనా సత్యమునకు భిన్నముగా ప్రభా పడిపోతేమో లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తిరిగి మీ వాక్యానుసారంగా మా జీవితాల్లో ఆ నోటి నిండా నవ్వు ప్రభా సంతోష గానము నిత్యానందము ఉండునట్లుగా మా దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోనట్లు ప్రభా సియోను అనుభవాన్ని మాకు దయచేయమని ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని కూడా దీవించి ఆస్వాదించండి. జరిగించబడుతున్న పరిచయ కొరకై స్తోత్రాలు దేవా. సువార్తను కూడా మీరే ముద్రించి ఫలింప చేయండి దేవా. పిడికిడు చేతి మరి విత్తనములు చేతబట్టుకొని విత్తువాడు సంతోషగానములతో పంట కోయనని మీరు సెలవిచ్చినారు. ఆ సంతోషగాన సమయాన్ని మాకు దయచేయండి ప్రభా. కోత విస్తారంగా ఉన్నది దేవా. మరి పనివారు కొద్దిమంది ఉన్నారు ప్రభా తండ్రినైనా మీరే పనివారిని అనుగ్రహించండి దేవా. ఆ కోత కోసే సమయం ఎంతో ఆసన్నం అవుతోంది. దయతో నశించిపోతున్న ఆత్మలు కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. సాయించండి. హెబ్రోన్లో జరిగించబడుతున్న పరిచయలను కూడా దీవించి ఆస్వాదించండి. సంఘాన్ని దీవించము ప్రభా. మీ చిత్తం వారాంత పరిచయలు కూడా తోడుగా ఉండు. మీ చిత్తమైతే VBS విషయంలో కూడా దగ్గర తండ్రి మీ చిత్తానుసారంగా మీ సర్వ సమృద్ధి 36-8 కీర్తనలో మీరు సర్వించిన ఈ మందిరంలో సర్వ సమృద్ధిని ఇస్తానన్నారు ప్రభా. నీ ప్రజలు సంతృప్తి చెందినట్లుగా మీ సమృద్ధిలో నుండి తండ్రి సమస్తం మీ మహిమార్థంగా ప్రభా పరిచర్య జరిగించబడినట్లు మీరే మీ కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. సహకారులు పరిచారకులకు బాధ్యత వారికి దైవ సేవకులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ చిత్తాన్ని సంకల్పాన్ని మీ ఉద్దేశాల్ని ఆనాడు బబులోను చెరలో ఉన్న నీ ప్రజలని ఇశ్రాయేలు పట్ల మీరు సంపూర్ణంగా నెరవేర్చినట్లుగా ప్రభా మా పట్ల కూడా తండ్రి నైనా ఈనాడు అడ్డులు ఆటంకాలు అభ్యంతరాలు అనేటువంటి చెరలో నుండి
మమ్మల్ని విడిపించి క్రీస్తు అనుగ్రహించి స్వాతంత్రం చొప్పున సమస్తము ధారాళంగా మీరే జరిగించి మీరే మహిం పొందమని వేడుకుంటూ రాత్రికాల సమయంలో దేవా మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన మహిమగల నీ సంఘాన్ని మీ దగల కృపగల హస్తాలకి అప్పగించుకుంటూ దేవా సమస్తం విరిగిన తండ్రి మరి మందిరంలో ఉన్న ప్రతి విధమైన అక్కర కొరకే మీ పాసని వేడుకుంటూ ప్రభా మరి బలహీనులుగా ఉన్న వారిని కూడా కనికరించండి. మరి కస్తూరక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రెగ్నెంట్స్గా ఉన్నటువంటి రిబ్కా మరి షారాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. డెలివరీ కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా వృద్ధాప్యంలో ఉన్న వారిని కనికరించండి దేవా. సుజాతను కూడా బలపరచండి. ఇంకను మీ యొక్క ఆత్మబలంతో అధిక బలంతో మీ దాసరాల్ని ప్రభా మీ మహిమార్థంగా సాధనంగా చేసుకోండి. మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ భవిష్యత్ పరిచయ కొరకై దేవాన్ని సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభా ఇంతవరకు జరిగించబడిన పరిచయం ముద్రించి ఫలింప చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి ప్రభా బ్రాంచెస్ పరిచయం కూడా దీవించమని వేడుకుంటూ మీ చిత్తమైతే అనేక ప్రాంతాల ద్వారం తెరవవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు అని మీ నామాన్ని స్తుతించి మహింపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇందాక సోదరి ప్రార్థన చేశారు, వాళ్ళు చేయండి. ఎన్నో వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. గొప్ప దేవుడు యేసయ్య, మరి సాయంకాల సమయంలో సంఘ ప్రార్థన కొరకై నన్ను తీసుకొచ్చినందుకే మీకు ఎన్నో వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మీ దాసుడు చెప్పిన లేఖన భాగాలను బట్టి మీకు ఎన్నో వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడు యేసయ్య, వాళ్ళ సేవ నీరు కట్టి ఫలింపు చేయండి తండ్రి. కనికరించండి అయ్యా. అక్కని అన్నను కూడా దీవించండి తండ్రి. మీరే సహాయం చేయండి తండ్రి. ఇంకా అదే రీతిగా మరి తండ్రి నేను నాలో ఉన్న మరి సరసాల్లో ఉన్న నేను మరి తండ్రి ఎన్నో బాధల్లో కష్టాల్లో మేము ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని ఆదరించారు తండ్రి. మేము ఎంతో గొప్ప దేవుడు తండ్రి. నీకేమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేము తండ్రి. అయ్యా మరి తండ్రి లోకాశలు శరీరాశలు అయ్యా మరి ఎన్నో ఉన్నప్పటికీ నాలో అవన్నీ తీసేసుకున్నాను తండ్రి. అయ్యా జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా చెరల్లో నుంచి నన్ను నడిపించినందుకే మీకు ఎన్నో వందనాలు తండ్రి. అయ్యా మరి తండ్రి లేవులాగా ఉండటానికై సహాయం చేయండి తండ్రి. ఇంకా అదే రీతిగా మరి తండ్రి హెబ్రోన్లో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరి అక్కర్లతో ఉన్నారో వాళ్ళ అక్కర్ల అవసరాలు తీర్చండి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం కొరకై సిద్ధపరిచింది తండ్రి. అయ్యా మరి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని తండ్రి. పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఎవరు అక్కర్లతో ఉన్నారో వాళ్ళ అక్కర్లు తీర్చండి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ సన్నిధిలో నేను తండ్రి ధైర్యంగా ఆరాధించడానికే నన్ను సిద్ధపరచండి. నాలో ఉన్న ప్రతి బలహీనత తీసివేయండి తండ్రి. అయ్యా మరి ఇంకా మరి కాలు చేయి అనేపిని సంపూర్ణంగా ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. ధైర్యంగా నిన్ను ఆరాధించడానికై సిద్ధపరచండి. నాలో ఉన్న ప్రతి బలహీనతను మీరు తీసివేయమని అడుగుతున్నాం తండ్రి. మా అక్కర్ల అవసరాలు తీర్చండి తండ్రి. అయ్యా మరి తండ్రి మేము కూడా మీటింగ్ కలిగి నువ్వు నాకు చేసిన మేలు కొరకై నేను సాక్ష్యం ఇచ్చేదానిగా ఉండటానికై నన్ను సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. కనికరించింది అయ్యా. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఇంకా భారం కలిగిన ప్రార్థన కన్నీటి ప్రార్థన నాకు దయచేయండి. దినదినం నేను ప్రార్థించే బిడ్డగా నన్ను సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. ఇక సాయంకాలం సమయంలో తండ్రి నా ప్రార్థన పరలోకంలో చేర్చుకోమని అడుగుతూ యేసుక్రీస్తు పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ప్రభు మీ బిడ్డలతో కలిసి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. 126 దావీదు కీర్తనలో ప్రభు అయా ఇశ్రాయేలు ప్రజలు ప్రభు వారు సీయోను అనుభవం నుంచి బబులోను అనుభవానికి వెళ్ళినట్లుగా ప్రభు అక్కడికి వెళ్ళి వారు ఎంతో దుఃఖపడినట్లుగా ప్రభు తండ్రి అక్కడ సంతోషం లేదు, ఆనందం లేదు. వారి నోట ప్రభు దేవుని గురించిన కీర్తన లేదు ప్రభు. వారు ప్రభు వాయిద్యాలు వాయించినటువంటి అనుభవం అంతా పోగొట్టుకున్నారు ప్రభు. ఆత్మీయ స్థితి అంతా పోగొట్టుకున్నారు ప్రభు. వారి జీవితాలు కలకలిని వలె ఉంటూ వచ్చినాయి ప్రభు. మీరు దయతో కృపతో మరలా వారి ఎళ్ళ ప్రభు కృప దయ కనికరాన్ని చూపించి వారిని తీసుకొని వచ్చినందుకు మీ స్తోత్రాలు వందనాలు
ప్రభు వారి కొరకు ప్రవక్తలను పంపించారు. వారి కొరకు ప్రభు మీ పరలోక వాక్కును పంపించారు. వారిని తీసుకుని వచ్చారు. వారి తల్ల మీద మరలా నిత్యానందం కనపడేటట్లు చేస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. ఓ ప్రభువా, అంతేకాదు దయగల తండ్రి, వారి వలె నేను కూడా అనేక సందర్భాల్లో సీఎన్ అనుభవాన్ని పోగొట్టుకున్నాను. ప్రభువా తండ్రి, లోకంలో కలిసిపోయే లోకాశలతో ప్రభు నన్ను కూడా ప్రభు మీ కృపతో తీసుకుని వచ్చినందుకు మీ స్తుతులు చెల్లిస్తున్నాను. మీ దయా కనికరం ఉంచినందుకు వందనాలు. ప్రభువా గుప్పెడు విత్తనములు చేత పట్టుకొని కన్నీటితో విట్టువాడు ప్రభువా సంతోషగానంతో పనులకు వస్తారన్నారు. ఓ ప్రభు, ఆ మాటను నమ్ముచున్నాము. ప్రభు ఈ సమయంలో తండ్రి ప్రభువా చిలకలూరుపేటలో మీరు ఏర్పాటు చేసిన ప్రభు తండ్రి మీ బలిపీఠం దీపస్తంభం హెబ్రోను బట్టి మీ స్తోత్రాలు. మీ దాసుడు ప్రభువా ఐజక్ డానియల్ అన్న అక్కను బట్టి మీ స్తోత్రాలు. వారి ద్వారా జరుగుతున్న పని పరిచర్య అంతటిని బట్టి స్తోత్రాలు. ఓ ప్రభు, రాబోతున్న దినాల్లో మీ కార్యాలు ఇంకా నూతనపరచండి నాయన, కృప చూపించండి. ప్రభువా నమ్మదగిన దేవా, స్వార్థ వ్యాన్ ఇచ్చారు, స్వార్థ కూడా జరుగుతుంది, సాయం చేయండి. ఇంకా అనేక చోట్ల ద్వారం తెరవండి అయ్యా. మూసుకుపోయిన ద్వారాలు తెరిచే దేవుడవు మీరు. ప్రభు పౌలు భక్తుడు చెప్పాడు, తెరవబడిన ద్వారం ఉంది నా ముందు అని చెప్తూ వచ్చాడు. దయగల ప్రభు, అలాంటి అనుభవంలోనికి ప్రభువా అయ్యా తండ్రి రావడానికి సాయం చేయండి. ప్రభు తండ్రి చిలకలూరుపేట హెబ్రోన్ ఇంకా దీవించండి. జరుగుతున్న పరిచర్యలన్నీ దీవించండి. ఆయా సమయాల్లో ప్రభు వార కూడికలు, ఆదివారం జరుగుతున్న ఆరాధన కార్యక్రమం ప్రభు సాయం చేయండి. చిల్డ్రన్స్ మధ్య జరుగుతున్న VBS కూడా ప్రభు త్వరలో జరగాలని ఆశపడుతున్నారు. తండ్రి మీ చిత్తమైన సాయం చేయండి. అంతేకాదు ప్రభువా తండ్రి, సంఘంలో ఉన్న అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేయండి. పిల్లలందరూ 10th క్లాస్, ఇంటర్మీడియట్ ప్రభువా తదితర పరీక్షలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. బిడ్డలను రిజల్ట్స్ కొరకు సిద్ధపరచండి. మంచి రిజల్ట్స్ దయచేయండి. తద్వారా మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా చేయండి. ప్రభు తండ్రి, ఆయా పనులు చేసుకుంటున్నటువంటి వారిని ఆశీర్వదించండి. ఎవరెవరు ఇబ్బందుల్లో ఉన్నారో, సమస్యలో ఉన్నారో వారిని విడుదల చేయండి. ప్రభు మీ సన్నిధానంలో ప్రభు నన్ను బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని మా కుటుంబాన్ని ప్రభు మేము కూడా మీకు నమ్మకస్తులుగా మా వంతులు ఉండటానికి సాయం చేయండి. ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటే సుప్రభనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యోగ్యత నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ప్రభువా 126వ కీర్తన ద్వారా నీ దాసుని దర్శించి నాయన బలపరిచి మాకు ఇచ్చిన లేఖనాలను బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. సియోనుకు నైనా తిరిగి వచ్చిన వారు తండ్రి ప్రభువా, యెహోవా సియోను చెర నుండి నైనా బబులోను చెర నుండి తిరిగి వచ్చి సియోనుకు వచ్చిన వారు నాయన సంతోషముతో నాయన అయా నిన్ను స్తుతించి అయా నిన్ను నోటి నిండా నవ్వుండేవారిలాగా అయా నిన్ను ఆనందగానముతో అయా నిన్ను స్తుతించేవారుగా ఉన్నారు తండ్రి ప్రభువా. అయా అన్ని జనులు కూడా నాయన వారిని చూసి ఎంతో నాయన ప్రభువా సంతోషించిన వారుగా, అన్ని జనులు కూడా యెహోవా గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పుకునే వారిలాగా ఉన్నారు తండ్రి. అయా ఒకప్పుడు నేను కూడా సియోనులో లేను నాయన తండ్రి. నాయన నేను కూడా బబులోను చెరలో నాయన ప్రభువా లోకంలో పాపములో నాయన నా శరీర ఆశలతో లోకాశలతో ఉన్నప్పుడు తండ్రి ప్రభువా అయా నాయన నన్ను క్షమించయ్యా. అయా నాయన ప్రభువా నాలో ఉన్న లోకాశలను, నాలో ఉన్న శరీరాశలను, నాలో ఉన్న ప్రతిదీ కూడా క్షమించి నాయన ప్రభువా అయా యెహోవా విమోచించిన వారు సియోన్లో కీర్తనలు పాడుదురు నాయన ప్రభువా. అయా నీ సన్నిధిలో కీర్తనలు పాడేవారిగా, నీ సన్నిధిలో సంతోషించేవారిగా, నీ సన్నిధిలో ఆనందించేవారిగా నాయన ప్రభువా అన్ని జనులు మా గురించి నాయన ప్రభువా అయా నీ నామాన్ని కనపరిచేవారిగా ఉండడానికి సహాయం చేయి నాయన. నీ కృపలో నాయన ప్రభువా అయా హెబ్రోను దీవించు, ఆశీర్వదించు నాయన. హెబ్రోను నూతన ఆత్మలతో నింపు తండ్రి ప్రభువా అయా నాయన. పరిచర్య కొరకు వ్యానిచ్చి ఉన్నావు తండ్రి, సువార్త సేవ కోసం నాయన. సువార్త సేవ నాయన ప్రభువా అయా నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకో అయా. మానుకొండవరపాలెం పోయినాం కానీ నాయన ప్రభువా అక్కడ వాళ్ళు పత్రికలు తీసుకోలేదు తండ్రి ప్రభువా నాయన. మానుకొండవరపాలెన్ని ఒక్కసారి నాయన దర్శించు తండ్రి అయా. ఆ మానుకొండవరపాలెం మొత్తము కూడా నీ సన్నిధికి రావడానికి సహాయం చేయి తండ్రి. ప్రతి చోట నాయన ప్రభువా అయా నాయన నీ కృపలో సువార్త నాయన బహు ఘనంగా జరగటానికి నాయన, హెబ్రోను సంఘాలు కట్టడానికి నాయన 20 గ్రామాల్లో నీ కృప చూపించు నాయన, నీ దయ చూపించు తండ్రి ప్రభువా నాయన. యూత్ మీటింగ్స్ విషయంలో, VBS పరిచర్య విషయంలో నీ కృప చూపించు నాయన. సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా నాయన తండ్రి ప్రభువా నాయన నీ ఇంటికి రావాలని, నీ యందు భయభక్తులు గల జీవితాన్ని మాకు దయచేయమని ఈ చిన్ని ప్రార్థన నీ పాస్ సన్నిధికి చేర్చుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నాయన ప్రభువా అయా ప్రార్థించి నాయన వందనములు చెప్పుకుంటూ స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.
నడిపించే ఆయన గొప్ప అనుభవాన్ని మాకు కలుగు చేస్తూ వచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి నాయన మరి నాయన మీ దాసుని ద్వారా నా తండ్రి నాయన మా వెనుకలో తీసుకొచ్చిన మీ లేఖన బాగున్నంతటిని బట్టి వందనాలు. కీర్తన గ్రంథం 126లో మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నా తండ్రి ఆయన మరి సీయోనుకు తిరిగి వచ్చిన వారు, చెరలో నుండి తిరిగి వచ్చిన వారు నా తండ్రి నాయన మరి నాయన వారు తిరిగి వచ్చినప్పుడు నా తండ్రి ఆయన మరి మేము కలరగానే వారుగా ఉంటారని కీర్తనకారుడు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి ఆయన వారి నోటి నిండా నాయన తండ్రి నవ్వు ఉంటుందని ఇంకా సెలవిస్తూ వచ్చిన మీ మాటను అంతని బట్టి వందనాలు. వారి పెదవుల్లో నా తండ్రి నాయన ఆయన నిత్య సంతోషములు ఉంటాయని సెలవిస్తూ వచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి నాయన మరి నాయన నా జీవితంలో నా తండ్రి మా జీవితంలో కూడా నా తండ్రి ఇంకా నా తండ్రి నాయన అట్టి అనుభవం లేకుండా నా తండ్రి నాయన నిజంగా నా తండ్రి నాయన మేము సంతోషించలేని వారంగా, నిజంగా మీ యందు ఆనందించలేని వారంగా నా తండ్రి ఇంకా చెరలోనే నా తండ్రి నాయన దేని విషయంలో నా తండ్రి పట్టబడిన వారంగా ఉంటే ఆయన దయతో మమ్మల్ని క్షమిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన చెర నుంచి మమ్మల్ని విడిపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను నాయన నిజమైన సంతోషం ఆనందం కలిగిన వారంగా నా తండ్రి మీ సన్నిధిలో మీ వైపు చూసేవారుగా ఉన్నట్లు సాయం చేస్తారండి. ఆయన ఏ విధంగా దక్షిణ దేశంలో ప్రవాహంలో ఆయన బలంగా నాయన ప్రవహిస్తాయో ఆ రీతిగా నా తండ్రి మమ్మల్ని చెరలో నుంచి నా తండ్రి బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటారండి నా తండ్రి నాయన సాయం చేయండి. అలానే నా తండ్రి నాయన కన్నీళ్లు విడిచి విత్తువారు నాయన సంతోషగానంతో పంట కోసని సెలవిచ్చిన రీతిగా నా తండ్రి మా జీవితంలో ఎన్నోసార్లు నా తండ్రి నాయన మీ వాక్యం నా తండ్రి ఆయన త్రోసివేసిన వారంగా నా తండ్రి మా వెనుకకు వేసిన వారంగా నా తండ్రి నిర్లక్ష్య స్వభావంతో నా తండ్రి నడుచుకున్న వారంగా ఉన్నామని నా తండ్రిని మీ ఎదుటి ఒప్పుకొని దయతో మమ్మల్ని క్షమిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన యొక్క ప్రార్థన కోరికలు నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని నా తండ్రి నాయన మరి నాయన నిజంగా నా తండ్రి నాయన చెరలో నుంచి విడిపించబడిన వారంగా నా తండ్రి నిత్య సంతోషములు కలిగిన వారంగా, ఆనందం కలిగిన వారంగా నా తండ్రి మీ సన్నిధిలో గడిపే వారంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ రీతిగా నా తండ్రి నాయన మీ వాక్యం నా తండ్రి నాయన ఎల్లప్పుడూ నా తండ్రి ధ్యానించే వారంగా నా తండ్రి కన్నీళ్లు విడుచు నా తండ్రి దానికోసం వెతికే వారంగా ఉన్నట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ రీతిగా నా తండ్రి నాయన సాయం చేస్తారండి. ఎబ్రోన్ చెలుగు పడిపక్షం మీ కార్యం జరిగిస్తూ వస్తుంది. మీ ప్రేమ అంతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నా తండ్రి నాయన. మరి నా తండ్రి వారి కార్యక్రమాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన వారి కార్యక్రమాలు నా తండ్రి నాయన మీ చిత్తం మీ ఏర్పాటు ప్రకారం నా తండ్రి మీ దాసుని నా తండ్రి మీ నోటి బోరగా వాడుకుంటున్న తండ్రి ఆయన మీ సంఘానికి కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన సాయం చేయండి. అలా నా తండ్రి రానున్న దినాల్లో నా తండ్రి ఆయన VBS నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తం మీ ఏర్పాటు ప్రకారం జ్ఞాపకం చేసుకుంటూ రండి. తగిన సమయంలో నా తండ్రి నాయన మరి ఆయన ఎబ్రోన్ చిలుకలూరుపేటలో VBS కూడా కలిగి ఉండటానికి నా తండ్రి ఆయన మీరే మార్గం సరళం చేస్తారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దానికి సంబంధించి ప్రతి ఒక్కరి అవసరం మీ నామం తీరుస్తారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. సాయం చేయండి. ఆ రీతిగా నా తండ్రి నాయన మరి మానకొండపాలెం పరిచయ విషయంలో కూడా నా తండ్రి మీరు నాయన సాయం చేస్తారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన మరి నా తండ్రి నాయన సువార్త ప్రకటించకుండా నా తండ్రి ఆయన మరి నాయన మొన్న నా తండ్రి నాయన మేము ప్రకటించలేకపోయాము నా తండ్రి. అక్కడ ఉన్న నాయన కొన్ని కారణాలను బట్టి మీరే జ్ఞాపకం చేసుకున్న తండ్రి నాయన ఆ యొక్క అడ్డులన్నీ తొలగిస్తున్న తండ్రి నాయన మరి ఆయన ఆ గ్రామంలో కూడా నా తండ్రి నాయన సంపూర్తిగా సువార్త ప్రకటించబడినట్లు సాయం చేస్తారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అక్కడ ఉన్న విశ్వాసులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నా తండ్రి విశ్వాసంలో తండ్రి ఎదిగి వర్తిన్నట్టు సాయం చేస్తారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ రీతిగా నా తండ్రి చుట్టుపక్కల గ్రామాలు నా తండ్రి నాయన ఈ చిలుకలూరుపేటలో నాయన మరి దీని చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు కూడా నా తండ్రి నాయన సువార్త ప్రకటించబడినట్టు కూడా సాయం చేస్తారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మరి నా తండ్రి నాయన గోవిందపురం పరిచయ విషయంలో మాటూరు పరిచయ విషయంలో మీకు అనుగ్రహిస్తారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన సాయం చేయండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరమే నామం తీరుస్తారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన వ్యాన్ నా తండ్రి నాయన మరి మీరే జ్ఞాపకం చేసుకున్న తండ్రి సువార్త పరిచయ నిమిత్తం నా తండ్రి నాయన మీ సన్నిధికి నా తండ్రి నాయన ఆ వ్యాన్ దయచేస్తూ వస్తుంది. మీ ప్రేమను బట్టి వందనాలు. దానికి సంబంధించిన నా తండ్రి నాయన మరి EMIలు అవన్నీ కూడా నాయన సరిగా నా తండ్రి సకాలంలో నాయన చెల్లించే విషయంలో సాయం చేస్తారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభావ మీ చిత్తమైతే నా తండ్రి దానిపైన క్యారియర్ ఇవన్నీ కూడా నా తండ్రి నాయన పెట్టే విషయంలో సాయం చేస్తారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటారండి. నాయన సాయం చేయండి. అలానే సంఘంలో ఉన్న నా తండ్రి నాయన వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటారండి. అనారోగ్యం గలవారిని జ్ఞాపకం చేసుకుంటారండి. ఆయన సంపూర్ణంగా స్వస్థత దయచేస్తారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటారని వారికి సుఖమైన ప్రసవం కొరకు మీరు సిద్ధపరుస్తారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుకుంటున్న బిడ్డలు వారి చదువులో తోడుగా ఉంటుండ్రండి. ఆయన ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు నా తండ్రి నాయన మీ కృపలో నా తండ్రి నాయన వారి ఎగ్జామ్స్లో నాయన మంచి మార్కులతో పాస్ అవ్వడానికి మార్గం సరళం చేస్తారండి. అలా నా తండ్రి వారి భవిష్యత్ జీవితంలో నా తండ్రి ఎటువైపు నడుచుకోవాలి నా తండ్రి తల్లిదండ్రులకి వారికి నా తండ్రి నాయన మీరే ఆయన మార్గదర్శిగా ఉండి నా తండ్రి మీ మార్గంలో చొప్పున నడిపిస్తారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన సాయం చేయండి. నా తండ్రి యవనస్తుల కూడికను కూడా దీవించి ఆశీర్వదిస్తారండి. అలానే తండ్రి నాయన మీ దాసులను మీ దాసరాల పరిచయను కూడా దీవించి ఆశీర్వదిస్తారండి. ఆయన సంఘంలో నా తండ్రి మీ చిత్తానుసారంగా నా తండ్రి మందకు మాదిరికరంగా నడుచుకునే విషయంలో నా తండ్రి నాయన మీ జ్ఞాన వివేకం చొప్పున మరింతగా ఇంకా నడిపిస్తారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన మీ దాసుని కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరి అవసరం మీ నామం తీరుస్తారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీ సన్ని సేవా
ఉపవాసం మాకు తోడుగా ఉంచుతూ వచ్చారు. దీన దౌర్భాగ్యం నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నా కుటుంబ జీవితంలో కూడా నా తండ్రి మీ చిత్తం మీ ఏర్పాటు ప్రకారం నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. సాయం చేస్తున్నామని యేసు ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు మిమ్మల్ని స్తుతించి ప్రార్థించడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కాలమంతా మమ్మల్ని కాచి కాపాడాలని కోరుకుంటున్నాం యేసయ్య. బలహీనరాల్ని బుద్ధిహీనరాల్ని నన్ను నా ప్రభువా మిమ్మల్ని ప్రభువా దేవా అని పిలవడానికి కూడా ఏమాత్రం ఎన్నిక యోగ్యత లేని నన్ను మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం యేసయ్య. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ సంఘ ప్రార్థనలో చేర్చిన విధానాన్ని బట్టి వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం యేసయ్య. మరి మీ దాసుడి ద్వారా సెలవిచ్చిన వాక్యాన్ని బట్టి వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం యేసయ్య. మరి కీర్తనలు 126 అధ్యాయం ద్వారా మాతో మాట్లాడిన దేవుడిగా ఉన్నందుకు మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం యేసయ్య. మరి మాకు కూడా మీరు సియోను అనుభవాన్ని దయచేస్తూ రండి యేసయ్య. ఎన్నోసార్లు మీకు ఆయాసకరంగా ప్రవర్తిస్తూ వచ్చాం యేసయ్య. మరి మిమ్మల్ని సంతోషపెట్టలేక మీకు విరోధంగా ఎన్నోసార్లు మేము ప్రవర్తిస్తూ వచ్చాం యేసయ్య. అయినను మీరు మమ్మల్ని విడిచిపెట్టకుండా మాకు త్రోవ చూపిస్తూ మమ్మల్ని భరిస్తూ మరి ఇప్పటి వరకు మా పాపాలన్నీ మీరే క్షమిస్తూ వస్తున్నారు యేసయ్య. అందుని బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం యేసయ్య. మరి ఇక మీదట మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టేవారిగా మేము ఉండకుండా మరి మిమ్మల్ని ఎప్పుడు సంతోషపెట్టే జనంగా మరి సియోను అనుభవాన్ని మాకు దయచేస్తూ రమ్మని వేడుకుంటున్నాం యేసయ్య. మా నోటి నిండా నవ్వుని మీరు ఉంచుతూ రండి యేసయ్య. మరి మాలో ఉన్న దుఃఖాన్ని నిట్టూర్పుని మీరే తీసివేస్తూ రండి యేసయ్య. మరి శత్రువు ఏమాత్రం పని చేయకుండా మరి మీరే మా అంతరంగంలో నివసిస్తూ రమ్మని వేడుకుంటున్నాం యేసయ్య. మరి ప్రతి వానిలోనూ మరి మీరే నివసిస్తూ రమ్మని వేడుకుంటున్నాం యేసయ్య. మరి హెబ్రోన్ చిలుకలూరుపేట ప్రార్థనా మందిరాన్ని మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి యేసయ్య. మందిరం చుట్టూ మీ కంచి కాపుదల ఉంచుతూ రండి యేసయ్య. మరి మీ దాసుని నిలువబెట్టి ఇప్పటి వరకు జరిగిస్తున్న పరిచర్యంతని బట్టి వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం యేసయ్య. మందిరం అభివృద్ధి చెందే విషయంలో సహాయం చేయండి యేసయ్య. అనేకమైన ఆత్మల్ని మీరే సమకూరుస్తూ రమ్మని వేడుకుంటున్నాం యేసయ్య. మరి చుట్టుపక్కల ఉన్న జనాల మధ్య నీ నామానికి అవమానం తేకుండా మిమ్మల్ని ఎప్పుడు గణపరిచేలా మమ్మల్ని ఉంచుతూ రమ్మని వేడుకుంటున్నాం యేసయ్య. మరి మేము సువార్త వ్యాన్ కోసం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు మీరు మా ప్రార్థన ఆలకించిన గొప్ప దేవుడుగా ఉన్నారు యేసయ్య. అందుని బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం యేసయ్య. మాకు మరి మంచి వ్యాన్ దయచేసినందుకు మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం యేసయ్య. మరి గత 2 వారాల నుండి సువార్తకి వెళ్తూ వస్తున్నాం యేసయ్య. మరి పోయిన వారం మానకొండవరపాలెంలో మరి సువార్తకి కొంతమంది ఆటంకం కలిగించిన వారుగా ఉన్నారు యేసయ్య. వాళ్ళ చుట్టూ ఉన్న అంధకారాన్ని మీరే తీసివేస్తూ రండి యేసయ్య. నిజమైన దేవుడు మీరేనని వాళ్ళందరూ తెలుసుకునే విషయంలో సహాయం చేయండి యేసయ్య. మరి ఈసారి మేము ఆ గ్రామానికి సువార్తకు వెళ్ళినప్పుడు ఎవరు ఎటువంటి ఆటంకం కలిగించకుండా మేము చక్కగా సువార్త చేసే విషయంలో సహాయం చేయండి యేసయ్య. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ మీరే రక్షించుకుంటూ రండి యేసయ్య. ప్రతి ఒక్కరూ మీ నామాన్ని మీకు మోకరించే విషయంలో సహాయం చేస్తూ రమ్మని వేడుకుంటున్నాం యేసయ్య. మరి పల్నాడు జిల్లా మొత్తం ఈ సువార్త అందే విషయంలో సహాయం చేయండి యేసయ్య. మరి మీ నామఘనత కొరకు మమ్మల్ని అందరినీ వాడుకుంటూ రమ్మని వేడుకుంటున్నాం యేసయ్య. మరి VBS పెట్టాలన్న కోరిక ఉంది యేసయ్య. మరి మీరే మీ చిత్త ప్రకారంగా మాకు తెలియజేస్తూ రమ్మని వేడుకుంటున్నాం యేసయ్య. మందిర సమృద్ధిలో నుండి మరి మీ నామ ఘనత కొరకు వాడుకునే విషయంలో సహాయం చేయండి యేసయ్య. మరి అనేకమైన మంది చిన్న బిడ్డల్ని మీరే సమకూరుస్తూ రండి యేసయ్య. VBS కూడా చక్కగా జరిగే విషయంలో సహాయం చేయండి యేసయ్య. మీ చిత్తాన్ని మీరే జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నాం యేసయ్య. హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళని మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి యేసయ్య. వాళ్ళకి మీరే మంచి స్వస్థతని దయచేస్తూ రండి యేసయ్య. జైల్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వాళ్ళు చేసిన తప్పులు మీరే క్షమిస్తూ రండి యేసయ్య. తల్లిదండ్రులు లేని బిడ్డల్ని లేని తల్లిదండ్రులని మీరే జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వాళ్ళకి మీరే ఆదరణగా ఆసరాగా ఉంటూ రమ్మని వేడుకుంటున్నాం యేసయ్య. షారోన్ అక్కని రెప్కా అక్కని మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి యేసయ్య. మరి వాళ్ళ ప్రెగ్నెన్సీ పీరియడ్లో మీరే తోడుగా ఉంటూ రండి యేసయ్య. సుఖమైన ప్రసవాన్ని వారికి దయచేస్తూ రమ్మని వేడుకుంటున్నాం యేసయ్య. ఇంకా మందిరంలో ఎంతోమంది ఎన్నో సమస్యల ద్వారా బాధపడుతున్నారు యేసయ్య. అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. మందిరంలో ఉన్న వృద్ధుల్ని మీరే జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వాళ్ళకున్న సమస్తమైన అనారోగ్యాలు మీరే తీసివేస్తూ రమ్మని వేడుకుంటున్నాం యేసయ్య. ఆర్థిక ఇబ్బందుల ద్వారా బాధపడుతున్న వారిని మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి యేసయ్య. అందరికీ కూడా మంచిగా సంతోషాన్ని మీరే దయచేస్తూ రండి యేసయ్య. మరి ఇంకొకసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మా అందరూ చేసిన తప్పులను మీరు క్షమించి మమ్మల్ని అందరినీ సియోన్ అనుభవంలోకి తీసుకొని వస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం యేసయ్య. ఈ చిన్న ప్రార్థన ఆలకించమని మీ ప్రియకుమారుడు నా రక్షకుడైన యేసుక్రీస్తునత్మైన ఘనమైన శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంకెవరైనా ఒక్కరు ప్రార్థించండి చాలా క్లుప్తంగా. తండ్రి నాయన యొక్క సంఘ ప్రార్థనలో నేను కూడా ప్రభా కలిసి ప్రార్థించేదానికి
మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. నీ దాసుని నోట నుండి తీసుకుని వచ్చిన లేఖన భాగాలను బట్టి నీ సన్నిధిలో స్తుతిస్తుంటున్నా. ఆనాడు మా పితరులు ప్రభా దేవా తండ్రి నీకు తండ్రి అయిష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క బబులోని చెరలోకి పట్టబడినప్పుడు దయగలిగిన తండ్రి తిరిగి వారిని రప్పించిన దేవుడుగాను చెరలో నుండి విడిపించిన దేవుడుగా మీరు ఉన్నారు. దయగలిగిన తండ్రి నాయన వారి నోటి నుండి నవ్వు కలిగినని ప్రభా తండ్రి వారి ఆనంద గానములతో ప్రభా తండ్రి నిండి ఉండినండి ప్రభా యెహోవా గొప్ప కార్యములు చేసినని దయగలిగిన తండ్రి నేను కీర్తిస్తూ పాడుతూ వచ్చారు. దయగలిగిన తండ్రి నాయన నా జీవితంలో కూడా నేను కూడా దేవా తండ్రి నాయన మరి నీకు అయిష్టమైన జీవితంలోను ఆ దేవా సీయోను అనుభవం లేని జీవితంలోను చెరపట్టబడిన అనుభవంలో నేనున్నప్పుడు దేవా తండ్రి నన్ను ప్రేమించిన దేవుడుగా మీరున్నారు. స్తోత్రాలు ప్రభా. దేవా తండ్రి అటు అనుభవంలో నేను జీవించడానికి నన్ను ప్రేమించిన దేవుడుగా ఉన్నందుకై స్తోత్రాలు. దయగలిగిన తండ్రి నాయన అటు అనుభవంలోకి నన్ను కూడా తీసుకొని వచ్చావు. దేవా తండ్రి అనేక సార్లు తప్పిపోయిన జీవితము దేవా నయోమి ఏ రీతిగా ప్రభా తిరిగి దేవా నాయన సీయోను అనుభవాన్ని వదిలిపెట్టి దేవా తండ్రి నాయన తిరిగి మళ్ళా దేవా తండ్రి బెత్లెహేముకు వచ్చినప్పుడు దేవా తన యొక్క జీవితంలో మారా అని దేవా తండ్రి పిలుస్తూ వచ్చింది. నేను నయోమి అనవద్దు అని అన్నది ప్రభా. దేవా తండ్రి నా జీవితంలో దేవా తండ్రి అనేక సార్లు దేవా నిన్ను దుఃఖపరిచిన అనుభవం దేవా అనేక సార్లు నిన్ను బాధపరిచిన దానిగాను దేవా మారా జీవితము కలిగి సీయోను అనుభవం లేని నా పరిస్థితిని దయతో నన్ను కూడా క్షమిస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నా. దేవా తండ్రి కనికరించండి, దయతో క్షమించము. దయగలిగిన తండ్రి కనికరించమని ప్రార్థిస్తుంటున్నా. నీ అనుభవంలోకి నన్ను కూడా నడిపించండి. సీయోను యొక్క అనుభవంలో నన్ను నింపమని ప్రార్థిస్తుంటున్నా. నీ సన్నిధిలో ప్రార్థించడానికి సహాయం దయచేయము. అంతేకాదు ప్రభా ఈ లోకములో శరీరాశ నేత్రాశ జీవడమ్మం కలిగి దయగలిగిన తండ్రి అనేక సార్లు తప్పిపోయిన అనుభవము దయతో క్షమించము. కనికరించమని ప్రార్థిస్తుంటున్నా ప్రభా. కనికరించము, దయతో జ్ఞాపకం చేసుకుంటూ రండి. దేవా తండ్రి నాయన మా యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవా కనికరించండి. దేవా తండ్రి నాయన హెబ్రోని జ్ఞాపకం చేసుకొని మీరే స్థిరపరిచి బలపరచండి. దయగలిగిన తండ్రి నాయన జరుగుతున్న ప్రతి స్వార్థ కూడికని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారాన్ని యామ కూడికని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నా. దయగలిగిన తండ్రి కనికరించము. అంతేకాదు ప్రభా తండ్రి మరి సువార్తకి దేవా మార్గమును సరళపరచండి ప్రభా. మరి నిన్నటి ఆదివారం ప్రభా మానుకొండ వారు పాలెం పోయినప్పుడు అక్కడ తండ్రి నాయన ఆటంకపరచబడి సువార్త ప్రకటించబడక ఉన్నది తండ్రి. ఎంతో దుఃఖమైన పరిస్థితి దేవా. అక్కడ ఉన్న మనుషులను జ్ఞాపకం చేసుకోండి. ఆ గ్రామంలో సువార్త ప్రకటించేదానికి మరొక సమయం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నా. దయగలిగిన తండ్రి ఆ మనుషులతో మీరు మాట్లాడండి. దేవా తండ్రి మరి విగ్రహారాధికులు అన్ని జనులు దేవా మీరే మాట్లాడండి ప్రభా. సహాయపడండి, కృప చూపించండి ప్రభా. అదేవిధంగా తండ్రి నాయన ఈ చిలుకూరుపేట పట్టణంలో కూడా స్వార్థ ప్రకటింపబడేదానికి సహాయపడండి తండ్రి. ద్వారాలు తెరవండి ప్రభా. ఆటంకపరచకుండా ఉండేదానికి మీరు ముందుగా తండ్రి మీ సహాయం అందించి వారితో మీరు మాట్లాడండి. దేవా తండ్రి పల్నాడు యొక్క తండ్రి నాయన జిల్లాని జ్ఞాపకం చేసుకోండి. చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో సువార్త ప్రకటించబడేదానికి సహాయపడమని ప్రార్థిస్తుంటున్నాం. కనికరించుము. అదేవిధంగా తండ్రి నాయన మరి వేసవకాల సెలవుల్లో దేవా తండ్రి VBS మీటింగులు జరిగేదానికి ప్రత్యేకమైన మీటింగులు జరిగేదానికి నీ చిత్తమైతే మీరే ఏర్పాటు చేసి ఆ దినాన్ని మీరు సిద్ధపరిచి సమకూర్చండి. పిల్లలను కూడా సమకూర్చమని ప్రార్థిస్తుంటున్నా. సహాయపడండి ప్రభా. మరి వాహనాన్ని ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఆ రుణం చెల్లించేదానికి కూడా సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తుంటున్నా. కనికరించము దేవా తండ్రి. కనికరించి సహాయపడండి. ప్రతి వారం నియామ కూడిక పని ప్రత్యేకమైన కృపించండి. ప్రభుదినం కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. స్త్రీల మీటింగ్లో జ్ఞాపకం చేసుకోండి. దాసరాలను వాడుకుంటారండి ప్రభా. అనారోగ్యంగా ఉన్న మా ప్రియులు జ్ఞాపకం చేసుకొని మీరు స్వస్థపరచండి. కస్తూరి మక్కను బట్టి నీ సంధిలో ప్రార్థిస్తుంటాం. తనకు స్వస్థత కలిగి చేయమని ప్రార్థిస్తున్నాం. పూర్ణమైన స్వస్థత దేవ. షారుని రిబ్కాని జ్ఞాపకం చేసుకో. మంచి సుఖమైన కాన్పులు మీరు అనుగ్రహించు నీ బిడ్డలకు ప్రభా. సంతానం కొరకు ఎదురు చూస్తున్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. జాబుల కోసం వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారు సంఘంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ ఏ ఆకృత అవసరతలతో ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. దీర్ఘవ్యాధులతో బాధపడుతున్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. సహాయపడండి అని ప్రార్థిస్తుంటున్నాం. మానకొండ దేవ మాటూరుని జ్ఞాపకం చేసుకో ప్రభా. అక్కడ జరుగుతున్న పరిచర్య స్త్రీల మీటింగు దేవా తండ్రి మరి ప్రతి ఒక్క వారిని ఆమె కొడుకుని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా గోవిందపురం జ్ఞాపకం చేసుకోండి. మా ప్రియులు కూడా మీరు బలపరచండి. అక్కడ పరిచర్యను కూడా దేవా మీరే స్థిరపరిచి బలపరిచి ఇంకా నువ్వు లేవనైతే అనేకులను సమకూరుస్తురమ్మని ప్రార్థిస్తుంటున్నా. ఈ రీతిగా ప్రభా తండ్రి దాసురాలను జ్ఞాపకం చేసుకోండి.
దేవ వారి పరిచర్యని దేవా దీవించి ఆశీర్వదించండి. ప్రతి అవసరత తీర్చండి. దేవా తండ్రి బాధ్యతలు కలిగిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మతో నింపి మీరే నడిపించండి. కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా ప్రభా మా సంఘములు ఎన్నో అవసరతలు అక్కరతలు ప్రతి ఒక్కటి ప్రభా నీ నామంలో మీరే తీరుస్తురమ్మని ప్రార్థిస్తుంటున్నాం. యవనస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేకులను సమకూర్చండి. సండే స్కూల్ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. బాల్యంలోనే నీ వాక్యము నేను విడిచిపెట్టకుండా హృదయంలో నాటుకొని పోవటకు సహాయపడండి ప్రభా. కనికరించమని దేవా ఎగ్జామ్స్ రాసిన పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని మంచి మార్కులతో నింపమని ప్రార్థిస్తుంటున్నాం. సహాయపడండి. రాసేవారిని జ్ఞాపకం చేసుకోండి. కనికరించండి. ఇంకా ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభా. కనికరించి సహాయపడమని నన్ను మమ్మల్ని దేవా సమస్తమును జ్ఞాపకం చేసుకొని సహాయపడుతారమ్మని నీ ఆత్మతో నింపి మీరే ముందుకు నడిపించి సహాయపడమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, VBS కోసం అందరు ప్రార్థించండి. మరి దేవుని చిత్తమైతే ఈ నెలలో కలిగి ఉంటే మంచిది. ప్రార్థించండి, దేవుడు మనకు సహాయపడేటట్లు, మరి దేవుడు మనల్ని బలపరిచేటట్లు, దేవుడు తన కార్యాన్ని జరిగించుకునేటట్లు, దేవుడి నామానికి మహిమ కలిగినట్లు, హెబ్రోనులో అధికమైన మహిమ నింపబడినట్లు మరి ప్రార్థించాల్సినగా, హెబ్రోన్లో ఉన్న వారందరూ దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడేవారని రుజుపరచబడినట్లు, దేవుని కార్యం మన మధ్యలో జరిగించబడినట్లు ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం. దయచేసి బాగలేని వారిని జ్ఞాపకం చేసుకునండి. ఇంకా పిల్లల భవిష్యత్తు 10th క్లాస్ రాసిన వారు, ఇంటర్మీడియట్ వారు ఫర్దర్గా మరి యూనివర్సిటీ స్టడీస్కి కోసం ప్రార్థించాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన. ప్రేంగల తండ్రి, మితమైన వాక్యాన్ని నీరుకట్టి ఫలింపచేయండి. అనేకసార్లు ప్రభా సియోన్లో దేవుని ఆలయం నుండి సియోన్ అనుభవాన్ని పోగొట్టుకునే వారు, సమృద్ధి లేదు, ఆనంద ప్రవాహం లేదు, నాలుక ఆనంద గానంతో నింపబడి నోటి నిండా నవ్వు లేదు, ఆనందభరితులముగా సంతోషభరితులముగా లేము ప్రభా. మెట్టుకు పోగొట్టుకున్న సియోన్ అనుభవాన్ని తిరిగి అనుగ్రహించండి. పిడికడ విత్తనములు పట్టుకొని చేతబట్టుకుని ప్రభా దేవుని వాక్యములు చేతబట్టుకుని మేము నడవలసినటువంటి వారు. అప్పుడే ప్రభా మేము సియోన్ అనుభవం కలిగి ఉండగలం. మమ్మల్ని చూసిన అన్ని జనులు మా గురించి సాక్ష్యం ఇస్తారు. వీరి కొరకు యెహోవా గొప్ప కార్యములు చేసినని వారు మాత్రమే కాదు, మేమును సాక్ష్యం ఇచ్చేవారు అనుకుంటాం. అటువంటి అనుభవంలోని తీసుకురండి. ఏ శరీరాశ, ఏ దురాశ సియోన్ అనుభవం పోగొట్టుకోవడానికి కారణమైందో అదంతటినీ తీసివేసి రిక్తపరచండి ప్రభా. మీ కుమారుడు రిక్తపరచుకున్నంతగా రిక్తపరచుకోవడం మాకు నేర్పించండి. సంఘంగా, కుటుంబాలుగా, వ్యక్తిగతంగా, దాసులంగా, జత్పనివారంగా సంపూర్ణంగా రిక్తపరచుకొని సియోన్ అనుభవంనే శ్రేష్టమైన మేటి అయిన అనుభవం ఎంచి ఆ అనుభవం కొరకు సమస్తం నష్టంగా ఎంచుకున్న అనుభవం తీసుకురండి. ప్రార్థించిన మా ప్రియులందరిని బట్టి వందనాలు. ప్రార్థనలకు జవాబు దయచే దేవుడు అని అడుగు వాటికి ఇచ్చి వాటికంటే అత్యంగించేవాడు అని మేము స్థిస్తూ దేవుని ఇంటిని దీవించండి. వారి పరిచయలను ఆస్వాదించండి. బ్రాంచెస్ పరిచయ గోవిందపురం మాటూరు పరిచయం దీవించండి. పెంగళతో వృద్ధాప్యంలో ఉన్నారు కాపాడండి. పెంగళ తండ్రి 10th ఎగ్జామ్స్ రాసిన పిల్లలు మంచి మార్క్స్ దయచేయండి. ఇంటర్మీడియట్ రాసిన పిల్లలు ఫర్దర్ భవిష్యత్తు దయచేయండి. యూనివర్సిటీ స్టడీస్లో, ఎంసెట్, నీట్స్లో మంచి ర్యాంక్స్ దయచేయండి. పెంగళ తండ్రి అది మాత్రమే కాదు, పెంగళ తండ్రి ఇంకా పెంగళ తండ్రి ప్రార్థిస్తున్నాం. మీ చిత్తమైతే పెంగళ తండ్రి మరి అందులో జరబడుతున్న ప్రతి పరిచర్య ఆశీర్వాదకరంగా చేయండి. రేపు ఉదయకాలం సోదరుల కూడిక, నిన్న గొలుసు ప్రార్థనలో సహాయపడ్డారు, సంఘ ప్రార్థనలో సహాయపడ్డారు. రేపు ప్రభా సోదరుల కూడికలో, గురువారం బైబిల్ పట్టణంలో, శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ప్రభుదిన పరిచయం కొరకే ఆయత్తపరచండి. దయగల తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. మీ చిత్తమైతే VBS కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి. వ్యాన్ ఇచ్చినారు, దీవించండి. మానుకొండ వారి పాలెంలో స్వార్థ ఆటంకమైంది, మిగతా మరొక తరుణం దయచేయండి. చిలుకూరుపేటలో అన్ని మండలంలో ప్రతి గ్రామంలో దీపస్తంభం కలిగి ఉండడానికి మాకు తెరవబడిన అనేకమైన ద్వారం దయచేయండి. వెళ్తున్న మా ప్రియులను దీవించండి. మీ చిత్తాంశం కలుసుకున్నంత కాపాడు భద్రపరచండి. సియోన్ అనుభవం కొరకే ఎంత క్రయంనైనా చెల్లించే సంఘంగా చేయండి. ఎంత క్రయంనైనా చెల్లించే కుటుంబంగా, ఎంత క్రయంనైనా చెల్లించే దేవుని ప్రజలుగా చేయండి. ప్రార్థించిన వారందరిని బట్టి మేము స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామం పేరిట స్తుతించి ప్రార్థించి హెబ్రోన్లో సమృద్ధి ఉంచండి. ఆత్మీయ భౌతిక సమృద్ధి ఉంచండి. మా సమృద్ధి ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఇతరుల కొరతలు తీర్చేదిగా మార్చండి. హెబ్రోన్లోని ప్రతి కుటుంబాన్ని దీవించి వర్ధిలింపచేయండి. యేసు ప్రభువు పరిశుద్ధ నామం పేరిట ప్రత్యేక కూడికలు, స్త్రీల రిట్రీట్లు, బ్యాప్టిజమ్స్ కలిగి ఉండడానికి కూడా మీరు సాయం చేయండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి భర్తకు రక్షణ లేని, భార్యకు రక్షణ, పిల్లల రక్షణ, కుటుంబాన్ని దర్శించి సంపూర్ణ విశ్వాస గృహములుగా కట్టమని ప్రార్థన ఆలకించినందుకు స్తుతిస్తూ బలహీనత ఉన్న వారిని స్ముట్టి బాగు చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం, రక్షణార్థమైన క్రీస్తు యేసు ప్రభువు వారికి కృప నిత్యము సియోన్ అనుభవంలో నిల్చుంటకు ఇంకెన్నడూ లోకం వైపు, బబులోని, ఐగుప్తు వైపు చూడక ప్రభు వైపు మాత్రమే చూస్తూ ముందుకు సాగిపోటకే ఆ సియోన్ అనుభవంనే మేటైన అనుభవం ఎంచి
సమస్తం నష్టంగా ఎంచుకొని రిక్తపరుచుకొని జీవించుటకు రక్షణార్థమైన రిక్తుడిగా చేసుకున్నటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారికి కృప సియోను అనుభవం నిల్చుండకు మనందరికీ తోడైండి సాయం చేయను గాక ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి రేపు ఉదయం 10:30 గంటలకు స్త్రీల కూడిక మార్చినాం కాబట్టి మరి ఈ విషయాన్ని గమనించాల్సిందిగా మనం చేస్తాం. రేపు ఉదయకాలం 10:30 ప్రతి బుధవారం స్త్రీల కూడిక ఉంటుంది హెబ్రోన్లో, శుక్రవారం కాదు. ఈ విషయాన్ని గమనించండి.